మళ్ళీ జగన్ వస్తే, ఒకవేళ జగన్ మళ్ళీ ఏపీలో అధికారంలోకి వస్తే, ఇదే ఈ మధ్య కూటమి నేతలు ఇంకా క్లియర్ కట్గా మాట్లాడుకోవాలంటే సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి మాట చూసారా? భయం ఎలా పుట్టించామో, భయం ఎలా ఉందో అనేటువంటిది వైసీపీ మాట. అందుకే ఒక్కరోజు ఏపీ అసెంబ్లీని సమావేశపరిచి అమరావతికి చట్టబద్ధత అనేటువంటిది కూటమి నుంచి వస్తున్నటువంటి క్లారికట్ స్టేట్మెంట్. ఒకవేళ గనక ఇదే నిజమైతే మళ్ళీ జగన్ వస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్టేట్ స్పోక్స్ పర్సన్ కారుమూరి వెంకటరెడ్డి గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే విజయ్ సాధన్న, మీకు అట్లానే డైల్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వైఎస్ఆర్సీపీ క్యాడర్లో, వైఎస్ఆర్సీపీ అగ్రనేతల్లో మీలో కూడా మళ్ళీ జగన్ వస్తే అని అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, అడపాదడప నారా లోకేష్ గారు మాట్లాడుతుంటే మీకు చాలా సంబురంగా ఉంది. దీన్ని మీరు చాలా గర్వమైనటువంటి ట్యాగ్గా ఫీల్ అవుతున్నారా, లేకపోతే ఒక డేంజరస్ జోన్ వాళ్ళు చూపిస్తారని చెప్పి ఫీల్ అవుతున్నారా? సార్, ఒకటి ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం, 3 రాజకీయ పార్టీలు కూటమిగా ఒకవైపు ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నది వాళ్ళే, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది వాళ్ళే. మేము ఆఫ్టర్ ఆల్ 11 గాళ్ళమని మన రోజు మమ్మల్ని అవహేళన చేస్తూ ఉంటారు. మీరు ఆ పులివెందుల ఎమ్మెల్యేనే, మీకు ప్రతిపక్ష హోదా కూడా మేము ఇవ్వం, మిమ్మల్ని మేము ప్రతిపక్ష నాయకుడిగా ట్రీట్ చేయం, ప్రతిపక్ష పార్టీగా కూడా ట్రీట్ చేయమని చెప్పి ఏదైతే హోంమంత్రులు, లేదంటే మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రి, ఇలా అదే ముఖ్యమంత్రి, వీళ్ళందరూ అవహేళన చేస్తా జగన్ మళ్ళీ రాడు అని మొన్నటిదాకా, రానివ్వనని ఒక ఆయన మొన్నటిదాకా, లేదు మళ్ళీ జగనే వస్తానంటున్నాడు, పారిశ్రామికవేత్తలు అంటున్నారు జగన్ రావడానికి గ్యారంటీ ఏమైనా ఇస్తారని మొన్నటిదాకా మాట్లాడిన వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా 5:30 గంటల పాటు 23 మంది శాసనసభ్యులు ఏదైతే స్పీచ్ ఇచ్చారో 5:30 గంటల్లో, వాళ్ళల్లో మెజారిటీ సభ్యులందరూ జగన్ మళ్ళీ వచ్చినా దీన్ని చట్టబద్ధత తీసేయడానికి కుదరని విధంగా మేము చేస్తున్నాము అని వాళ్ళు మాట్లాడారంటే జగన్ మళ్ళీ వస్తాడని వాళ్ళే ఒప్పుకున్నట్లే కదా. అంటే జగన్ వస్తే ఇది తీసేస్తాడేమో, అందుకని తీసేయడానికి కుదరదు అన్న విధంగా మేము చేస్తున్నామని వాళ్ళే మాట్లాడుతున్నప్పుడు వస్తాడనేది వాళ్ళు క్లియర్గా ఒప్పుకుంటున్నట్టే. సో మేమంటల్లా ఈరోజు అధికార పార్టీ అంటుంది రేపొద్దున మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి, దాంట్లో మేము నిజంగా మేము గర్వపడాల్సినటువంటి అంశమే కదా. మీరు గర్వపడాలి అని మీరు అనుకుంటున్నారు. ఒకవేళ జగన్ మళ్ళీ వస్తే ఇది పెను ప్రమాదమే, అమరావతి కాదు ఆంధ్రప్రదేశ్ కూడా అనేటువంటి దాన్ని వాళ్ళు క్లియర్ కట్గా చెప్పదలుచుకున్నారు. ఎందుకు మీకు అర్థం కావట్లేదు? అసలు మీరు అన్న దాంట్లో నేను ఒక మాట చెప్తా. 2014 to 19లో అమరావతి ప్రాంతంలో అభివృద్ధి జరిగిందా? 19 to 24 మధ్య అమరావతి ప్రాంతంలో అభివృద్ధి జరిగిందా? లేదు ఆంధ్రప్రదేశ్ మొత్తం 2014 to 19 అభివృద్ధి జరిగిందా? 19 to 24 అభివృద్ధి చెందిందా? అదే అసెంబ్లీలో స్క్రీన్ వేసి చెప్పాలి కదా. మరి వాళ్ళు 5:30 గంటల పాటు అమరావతి మీద మీటింగ్ పెట్టినప్పుడు ఎందుకు చెప్పలా? మేము నిజంగా విధ్వంసం చేసి ఎల్లుండుంటే మేము 10 సంవత్సరాలు ఇస్తానన్న కౌలు 15 సంవత్సరాలు ఇచ్చాం. ఏదైతే అదే రైతులకు సంబంధించి ప్రతి సంవత్సరం కౌలు టంచన్గా ఇచ్చాం. ఏదైతే వాళ్ళు ఇస్తానన్న జీవన భృతి నెల 2,500 5,000 రూపాయలు చేసాం. అమరావతి ఒక రాజధానిగా ఉంచుతూ మరొక 2 ప్రాంతాలను కూడా డెవలప్ చేయాలి, పరిపాలనా వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలనే లక్ష్యంతో మేము వెళ్ళాం. అది న్యాయస్థానాల్లో ఉంది. 2 ఏదైతే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రెండోసారి ఇప్పుడు కాకముందు ఆయన ఏమన్నా మరోసారి ల్యాండ్ పూలింగ్ చేస్తామని ఏమన్నా చెప్పాడా? 2024 ఎన్నికలకు ముందు మళ్ళీ నేను వస్తే ఈ అమరావతిలో నేను మళ్ళీ భూములు సేకరిస్తామని చెప్పాడా? చెప్పలేదు. మరి ఇప్పుడు మోసం చేసింది ఆయన మేము అమరావతిని తీసేయాలి. ఎక్కడ ఆ రోజు మాకు 3 రాజధానులప్పుడు కూడా అమరావతి రాజధాని, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే తీసుకున్న డెసిషన్ ప్రకారం కూడా అమరావతి రాజధాని, ఈరోజు కూడా అమరావతి రాజధాని. సో రేపు అమరావతి రాజధాని. అమరావతి రాజధాని ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉంది. కాకపోతే మొత్తం దాన్ని తీసేస్తున్నారు, ధ్వంసం చేస్తున్నారు, విధ్వంసం చేసేస్తున్నారని అది ఒక ప్రచారం చేశారు. మీరు ఒక వాల్యుబుల్ పాయింట్ రేజ్ చేశారు. నిజమే, అభివృద్ధి అమరావతిలో 2014 నుంచి 19 వరకు జరిగిందా, 19 నుంచి 2024 వరకు జరిగిందా? అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఎవరు తప్పు చేశారు అనేటువంటిది తెలిస్తే కరెక్టే కదా అన్నారు. నిజమే, కూటమి సర్కార్ ఆ విధంగా చేయాలి. దానికన్నా ముందు వాళ్ళు అడుగుతున్నారనో, లేకపోతే మేధావులు ప్రజాస్వామికవాదులు అంటున్నారనో, వాటన్నిటి ఒక క్వశ్చన్గా మేము ముందు పెడతాను.
రాజధాని ప్రాంతంలో, రాజధాని పరిసర గ్రామాల్లో వైసీపీ రాజధాని ప్రాంతానికి, అమరావతికి న్యాయం చేసిందా, అన్యాయం చేసిందా అని చెప్పి ఒక ప్రజాభిప్రాయ సేకరణ మనం పెట్టుకుందాం ఆన్ రికార్డుగా. దానికి మీరు సిద్ధమేనా? డెఫినెట్లీ సిద్ధమే. 2 రాజధాని అంటే ఏంటి? 4 గ్రామాలు కలిస్తే రాజధాని అయిద్దా? మీరు అన్నట్టు 2-3 మున్సిపాలిటీలు ఏదైతే అనేక గ్రామాలు కలిస్తే రాజధాని అయిద్దా? సింపుల్ పాయింట్ మీరే జర్నలిస్ట్గా చెప్పండి. వాస్తవం 4 గ్రామాల రాజధాని కాదు. మేము ఉన్నప్పుడు ఏదైతే అమరావతి మెట్రో కార్పొరేషన్ అని చెప్పి మేము పెట్టి, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ మెట్రో అని చెప్పి మంగళగిరిని, తాడేపల్లిని, వాటి రెండింటిని మున్సిపాలిటీగా ఉందని 2 కంబైన్డ్ కార్పొరేషన్ చేసి ఇవన్నీ అమరావతికి అవన్నీ లింక్ చేస్తూ, అమరావతి అంటే ఎక్స్టెండ్ అంటే ఒక 29 గ్రామాలే కాదు, ఇదంతా కలిపి ఉండాలని మేము నిర్ణయం తీసుకున్నాం. 2 రాజధాని అంటే 4 బిల్డింగులు ఉంటే అవుతుందా, లేదంటే 1000 మంది జనాలు వస్తే రాజధాని అయిద్దా? మీరు అన్నట్టుగా మేము 50,000 మంది ఏదైతే పేద మధ్యతరగతి వాళ్ళని అక్కడ తీసుకొని వస్తే 50,000 కుటుంబాలంటే 2 లక్షల మంది వస్తారు పబ్లిక్ ఆల్మోస్ట్. అప్పుడు రాజధాని విస్తరణ అయ్యిద్ది, ఎక్స్పాండ్ అయ్యిద్ది, రాజధానిలో ఎక్కువ మంది నివాసం ఉండడానికి అవకాశం ఉంటుంది. అది మేం చేస్తే వాళ్ళు ఇప్పుడు వచ్చినాక అన్నీ తీసేశారు. అది 50,000 ఇళ్ల పట్టాలు క్యాన్సిల్ చేశారు. మేము ఎక్కడ ఒక్కరిని కూడా మోసం చేయలేదు సాధు గారు. క్లియర్ కట్గా ఆన్ డాక్యుమెంట్ ఉంది, రికార్డు ఉంది. మేము 50,000 మందిని అక్కడ తీసుకొని వచ్చి 50,000 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇల్లు కట్టించాలనుకున్నాం. అదే ఈ పాటికి పూర్తి అయ్యి ఉంటే 2 లక్షల మంది పబ్లిక్ ఈరోజు ఆ రాజధాని ప్రాంతంలో ఉంటే ఎంత వ్యాపారం జరిగేది ఇక్కడ. అమరావతిని అడ్డుకునే కుట్రలో భాగంగా అమరావతి ప్రాంతంతో సంబంధం లేని పేదలను, మిగతా వాళ్ళందరినీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి అక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇది జగన్ ఆడుతున్నటువంటి జగన్ నాటకం అని చెప్పి అప్పట్లోనే టీడీపీ, జనసేన కోడై కూసింది, కోర్టుల వరకు కూడా వెళ్ళింది. అమరావతి ప్రాంతం అంటే అమరావతికి సంబంధించిందేనా, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఉమ్మడి 13 జిల్లాలకు సంబంధించిందా? రాజధాని అన్నప్పుడు ఉమ్మడి 13 జిల్లాలకు వస్తుంది. మరి మేమేం నిజంగా తీసుకున్న శ్రీకాకుళం వాళ్ళకి ఇవ్వాలా, లేదంటే కర్నూలు వాళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలా? అమరావతి అంటే విజయవాడ, గుంటూరుతో కలిపిందే కదా మనం అనుకునేది. వాస్తవం. మరి మేము ఇచ్చింది విజయవాడ వాళ్ళకి, దుగ్గిరాల వాళ్ళకి, మంగళగిరి వాళ్ళకి అమరావతిలో ఏదైతే భూములు ఇస్తే, మరి అమరావతికి సంబంధం లేని వాళ్ళని తీసుకొని వచ్చారంటే అమరావతి అంటే కేవలం 29 గ్రామాల కాదు కదా. అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సంబంధించింది. నేను చెప్పడం ఎందుకు, ఒక ఉప ముఖ్యమంత్రిగా ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ అప్పుడు కనీసం ఎమ్మెల్యే కానప్పుడే ఎవరి రాజధాని అమరావతి అని ఐవీఆర్ కృష్ణారావు గారు పుస్తకం రాసినటువంటి దానికి ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యి, ఈ అమరావతిలో ఉత్తరాంధ్ర వాళ్ళు వచ్చి ఉండటానికి అవకాశం లేదు, కర్నూలు వాళ్ళు వచ్చి ఉండటానికి అవకాశం లేదని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఆ రోజు. మరి ఏమైంది ఈరోజు? మేమేమంటున్నాం, అమరావతి అభివృద్ధి చెందాలి, దీని మీద చేసేటటువంటి అప్పులతో రాష్ట్రం గుల్ల కాకూడదు. ఓకే. సో అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్, ఏదైతే సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని మీరు అన్నప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయల అప్పులు ఎందుకు చేస్తున్నారనేది మేము చేసే క్వశ్చన్. అమరావతికి మేము అడ్డంకి ఎప్పుడూ లేము. అమరావతిలో వీళ్ళు చేసే దోపిడీకి అడ్డంకి ఆ రోజైనా ఈ రోజైనా. ఎందుకు? మన రాష్ట్రం ఆల్రెడీ ఈరోజు లక్షల కోట్ల రూపాయల అప్పులతో ఉంది. దానికి అసలు వడ్డీ కట్టలేని పరిస్థితిలో ఉన్నాం, జీతాలు కూడా టైంకి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి విజయవాడ నగరాన్ని వదిలేసి, ఉన్నటువంటి గుంటూరు నగరాన్ని వదిలేసి, ఈ 2 కలిస్తేనే కదా మనకి సికింద్రాబాదు, మీరన్న హైదరాబాద్ టైప్ అని ఆ రోజు అనుకున్నది. ఆ రెండింటినీ మీరు వదిలేసి కొత్తగా ఒక నగరాన్ని కడతాం, ఆ నగరంలో మళ్ళీ 9 నవనగరాలను కడతాం అని చెప్పి 34,000 ఎకరాలు రైతుల దగ్గర 3 పంటలు పండే భూములను తీసుకొని ఇప్పుడు 15 ఏళ్ళు వాళ్ళకి కౌలిస్తూ, మళ్ళీ ప్రభుత్వ భూమి ఒక 20,000 ఎకరాలు తీసుకొని, ఇది మొదటి దశ అంటే 54,000 ఎకరాలు. ఈ 54 ఎకరాలతో అయిపోయింది అనుకున్నారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతున్నారు, 2వ విడత 50 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ చేయబోతున్నాం, 1,75,000 ఎకరాలు అంటున్నారు. ఇప్పుడున్న 54,000 ఎకరాల్లో ఉన్న 34,000 ఎకరాల రైతులకే డెవలప్ చేసి ఒక్క ఫ్లాట్ మనం ఇప్పటి వరకు ఇవ్వాలి. 11 ఏళ్ళు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇంకో 1,75,000 ఎకరాలు తీసుకుంటే వాళ్ళకి మరో 15 ఏళ్ళు కౌలు ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళకి డెవలప్ చేసి ఫ్లాట్ ఇవ్వాలి. ఇదంతా ఎప్పుడయ్యిద్ది? దీని ఖర్చు ఎంత అయ్యిద్ది? ఇప్పటికే 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 5,300 కోట్ల రూపాయల అప్పులు తెచ్చింది. హడ్కో నుంచి కావచ్చు, బ్యాంకుల కన్సార్టియం నుంచి కావచ్చు, అమరావతి బాండ్ల పేరుతో కావచ్చు. దానికి సంవత్సరానికి దాదాపుగా 1,100 కోట్లు ఇంట్రెస్ట్ ప్లస్ అసలు కలిపి కడతా ఉన్నాం. అది 10 ఏళ్ల పాటు చెల్లించాలి. అది కాకుండా ఇప్పుడు ఈ టర్మ్లో ఈ 22 నెలల కాలంలో 47,000 కోట్ల రూపాయలు అమరావతి పేరుతో అప్పులు తెచ్చారు. సో ఇది ఒక 47,000 కోట్లు, అంతకుముందు తెచ్చిన ఒక 5,000 కోట్లు చేంజ్, అంటే దాదాపుగా 52,000 నుంచి 53,000 కోట్లు అప్పులు తెచ్చారు. అప్పుల గురించి ఇంత డీటెయిల్గా న్యూమరికల్స్తో చెప్తున్నారు కాబట్టి వెంకటరెడ్డి గారు, హియర్ ఐ హ్యావ్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఆర్థిక అరాచకవాది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసినటువంటి వ్యక్తి అని చెప్పి వాళ్ళు అసెంబ్లీ నుంచి మాత్రమే కాకుండా ప్రతి చోట చెప్తున్నారు. దమ్ముంటే ఎవరి హయాంలో ఎంత అప్పులు చేశారో తేల్చుకుందాం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మీ పార్టీ నేతలందరూ చేసేటువంటి వాదన. ఇటు కూటమి అటు వైఎస్ఆర్సీపీ నేతలు కూర్చొని ఆంధ్రప్రదేశ్ని ఎవరు అప్పుల కుప్పగా మార్చారు అనేటువంటి దానికి డిబేట్ కనుక పెడితే మీరు మీ పార్టీ సిద్ధమేనా? వాళ్ళు మేము అడిగిన ప్లాట్ఫామ్కి రారు, సో మీ ప్లాట్ఫామ్లో పెడితే మేము వస్తా, వాళ్ళ తరపున ఎవరు వస్తారో రమ్మనండి. 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు వారసత్వంగా వచ్చిన అప్పులు ఎంత? దాదాపు 1,00,000 కోట్లు ఉన్నాయి. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంకొక 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. ఇది క్లియర్, మేమేం అబద్ధాలు చెప్పట్లా, ఫిగర్గా చెప్తున్నాం. మేము వాళ్ళ 10 లక్షల కోట్లు 20 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు చేశారని చెప్పట్లా. 14 to 19 ఎంత చేశారని చెప్పి కేంద్రమే చెప్పింది కదా. కేంద్రం చెప్పింది, పయ్యావుల కేసు అసెంబ్లీలో ఇచ్చాడు, తీస్తే లెక్కలు ఏం మారే కాదు. దాని తర్వాత 2019 నుంచి 24 దాకా మేము ఉన్నప్పుడు కార్పొరేషన్ అప్పులు, ఏదైతే బ్యాంక్ గ్యారంటీతో ఇచ్చేటటువంటి అప్పులు అండ్ రిజర్వ్ బ్యాంక్ ద్వారా ఏదైతే మనం ఎవ్రీ ఇయర్ తీసుకునే అప్పులు అన్నీ కలిపితే 3,32,000 కోట్ల అప్పు మాత్రమే మేము చేసాం 5 ఏళ్ళలో. సో ఆ 3,32,000 కోట్లు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిది 2.5, అంతకుముందు 1,00,000 కలిపితే 6,70,000 కోట్లు అయ్యింది. ఏది ఆంధ్రప్రదేశ్ అప్పులు మేము దిగిపోయే సమయానికి. దాంట్లో మా అప్పు కేవలం 3,32,000 కోట్లే. కానీ ఇప్పుడు 22 నెలల కాలంలో 3,41,000 కోట్లు అప్పు చేశారు 22 నెలల కాలంలో. మరి ఆర్థిక విధ్వంసం ఎవరు చేశారు? 2 ఏళ్ళు కోవిడ్ ఉంది, అంటే 3 సంవత్సరాలే మనకు ఆదాయం వచ్చేది. కానీ మేము 3,32,000 కోట్లు అప్పు చేసి 2,75,000 కోట్లు సంక్షేమ పథకాల రూపంలో డీబీటీ ద్వారా ఇచ్చాం. మరొక 1,50,000 కోట్లు ఏదైతే నాన్ డీబీటీ ద్వారా ఏదైతే ప్రజలకు పంచాం, ఏదైతే ఆరోగ్యశ్రీనో ఇంకో దానికి సంబంధించి డైరెక్ట్ బెనిఫిషరీకి ఇళ్ల పట్టాలనో ఇంకోటి నాన్ డీబీటీ. ఇది కాకుండా 1,90,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంతకుముందు తెచ్చిన దానికి అసలు వడ్డీ కలిపి 5 ఏళ్లలో కట్టాం. ఇది కాకుండా గ్రామాన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీలు, 17 మెడికల్ కాలేజీల్లో 7 ఒకే టర్మ్లో మేము పూర్తి చేయగలిగాము. చూసుకుంటే 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లకి దానికి స్టార్ట్ చేస్తున్నాము. ఇంకో పక్క చూస్తే ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నుంచి ఉద్దానం హాస్పిటల్, నెల్లూరులో సంగం బ్యారేజ్, విజయవాడలో రిటైనింగ్ వాళ్ళు, ఇవన్నీ డెవలప్మెంట్. 38,000 స్కూళ్ళు నాడు నేడులో బాగు చేయటం, ఇదంతా కళ్ళ ముందు కనపడుతున్నటువంటి అభివృద్ధి. సో మేము అప్పులు చేసి స్పెషల్ ఫ్లైట్లో పొద్దునే హైదరాబాద్ మాదాపూర్లో ఉండి రాత్రికి మళ్ళీ మాదాపూర్ వచ్చే కార్యక్రమాన్ని మేమేం చేయలే. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక విధ్వంసం చేశాడని అంటే ఇది ప్రూఫ్ చేయలేదంటానికి, మీరు చేశారంటానికి ఒక పథకం అన్న ఇస్తున్న దాఖలాలు ఉన్నాయా? రోజు ఒక ఉద్యోగం అన్న ఇస్తున్న దాఖలాలు ఉన్నాయా? మేము ఉద్యోగాలు ఒకేసారి 1,30,000 శాశ్వత సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం. అంటే అవన్నీ ప్రభుత్వం భరించాలి జీతం. 2.5 లక్షలు వాలంటీర్లు తీసుకొని ఉన్నాం. 50,000 మంది ఆర్టీసీని ప్రభుత్వంలో తీసుకున్నాం. హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి 30 నుంచి 40,000 రిక్రూట్ చేస్తున్నాం. అంతకుముందు పాత డిఎస్సీలు 98, 99 డిఎస్సీలు, 2004 డిఎస్సీలు పోస్టింగ్లు మా హయాంలో ఇచ్చాం. సో ఇవన్నీ 6 లక్షల మందికి ప్రభుత్వం అదనంగా జీతం ఇచ్చింది మా హయాంలో. కానీ దాదాపు 2,50,000 మందికి టిడ్కో ఇళ్ళు ఇస్తున్న ఘనత కూటమికే దక్కుతుంది కదా. ఎందుకంటే ఏ పేపర్లు చూసినా మొత్తం అంతా అవే ఉంది. చంద్రబాబు నాయుడు విజువల్స్ మొత్తం అంతా కూడా అవే. పేపర్లో యాడ్లు ఇచ్చుకోవటం ఏముందండి, ఎవరైనా ఇచ్చుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా హెరిటేజ్ నుంచి ఇవ్వట్లేదుగా డబ్బులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి, కాబట్టి ఆయన ఏమైనా యాడ్లు ఇచ్చుకోవచ్చు. టిడ్కో ఇళ్ళకి సంబంధించి 3 రకాల ఇళ్ళు ఉంటాయి. 300 చదరపు అడుగులది, 365 చదరపు అడుగులు, ఇంకోటి 400 చేంజ్ ఉన్నాయి చదరపు అడుగులు. ఈ 3 రకాల ఇళ్ళకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం డబ్బులు తీసుకొని టిడ్కో ఇవ్వాలని చూసింది. కానీ మేము 300 చదరపు అడుగులది ₹1 రూపీ రిజిస్ట్రేషన్ ఛార్జీతో వాళ్ళకి ఇచ్చాం ఉచితంగా. అదేవిధంగా 400 చదరపు అడుగులు దానికి సంబంధించి 50,000 కట్టించుకున్నాం. 365 చదరపు అడుగులు దానికి సంబంధించి 25,000 రూపాయలకి ఇచ్చాం. మొత్తంగా 12,000 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు మేము బెనిఫిట్ చేసాం. బెనిఫిట్ చేసి టిడ్కో ఇళ్ళకి సంబంధించి 2.5 లక్షల ఇళ్ల నిర్మాణం మా హయాంలో స్టార్ట్ అయింది. చంద్రబాబు నాయుడు గారు ఏదో కొన్ని తూతూ మంత్రంగా అక్కడ రంగులేసి లోపల ఎలక్ట్రిసిటీ లేకుండా, డ్రైనేజ్ లేకుండా, వాటర్ సిస్టమ్ లేకుండా, ఏమీ లేకుండా టిడ్కో ఇల్లు కట్టామంటే ఎవడన్నా ఇల్లు దాంట్లో ఉంటాడు అప్పుడు. సో ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు మభ్యపెట్టే కార్యక్రమం చేశాడు. మరి అవన్నీ చేసినా కదా మనం ఇల్లు ఇవ్వాల్సింది. అవన్నీ చేసి మేము ఇచ్చాం. సో ఇప్పుడు మీరన్న 300 చదరపు అడుగులు అంటే సెంటు కంటే తక్కువ. 1 సెంట్ అంటే 435 చదరపు అడుగులు వస్తుంది. సో మేము ఈ కాకుండా మళ్ళీ సెంటు స్థలము పట్టణ ప్రాంతాల్లో, 1.5 సెంటు స్థలము పల్లెటూరులో ఏదైతే డైరెక్ట్గా ఇండిపెండెంట్ హౌస్ల టైప్ కట్టించి ఇచ్చాం. సో ఎవరు ఇచ్చారు మరి ఈరోజు ఇల్లు? 31 లక్షల మందికి ఒకేసారి ఇళ్ల పట్టాలు
31,70,000 మందికి. దాంట్లో 21,75,000 ఇళ్ళకి కేంద్రం నుంచి శాంక్షన్ చేయించుకొని దాంట్లో 9 లక్షల ఇళ్ళ నిర్మాణం మేము ఉన్నప్పుడే పూర్తయి గృహప్రవేశాలు చేసి దాంట్లో ఒకే రోజు 7 లక్షలకు పైగా ఇళ్ళు ఒకే రోజు గృహప్రవేశం చేశారు. 2023 అక్టోబర్ 12 అనుకుంటా డేట్. సో ఇవన్నీ మేం చేసినాక వాళ్ళ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మా హయాంలో కొంత అసంపూర్ణంగా ఉన్నాయి, చివరి దశలో స్లాబ్ దశలో ఉన్నాయి, ఎప్పుడు పూర్తయితే దాన్ని వెళ్ళి ఆయన రిబ్బన్ కట్ చేసి నేను ఇల్లు ఇచ్చానంటే ఎట్లా? నువ్వు ఇల్లు ఇస్తే మేము 31 లక్షల మందికి ఇళ్ళ పట్టాలి ఎందుకు ఇచ్చేవాళ్ళం? నువ్వే ఇల్లు ఇచ్చేసి ఉంటే మా హయాంలో 31 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చే అవసరం ఏమొచ్చేది? సో చంద్రబాబు నాయుడు గారు చెప్పేదానికి చేసేదానికి పొందుతుంది. ఈరోజు ఇల్లు ఆయన రిబ్బన్ కట్ చేసిన ఇల్లు ఆయన ఏమన్నా ల్యాండ్ ఇచ్చాడా? దానికి ఆయన ఏమన్నా గట్టిచ్చాడా? ఆయన ఏమన్నా పునాది రాయేసాడా? ఆయన ఏమన్నా స్లాబ్ వేసాడా? ఆయన వెళ్ళి రిబ్బన్ కట్ చేస్తున్నాడు, వెళ్ళి గుమ్మడికాయ కడుతున్నాడు అక్కడ, అదేవిధంగా వెళ్ళి నేమ్ బోర్డు అంటిస్తున్నాడు అక్కడ. మరి ఇవన్నీ పబ్లిసిటీ స్టంట్ కాకేంటి, క్రెడిట్ చోరీ కాకేంటి? సో ఒకటి సాధు గారు, మేము ఓడిపోయి ఉండొచ్చు కానీ మేము ప్రజల గుండెల్లో ఉన్నాం, ఈరోజు ప్రజల మనస్సుల్లో ఉన్నాం. ఎందుకంటే మేము మంచి చేసి ఓడిపోయాం. అది రకరకాల కుట్రల వల్ల మా మీద చేసిన దుష్ప్రచారం వల్ల అవ్వచ్చు. సో ఓటమి ఒక్కోసారి అన్నీ నేర్పిద్ది అన్నట్టుగా ఎందుకు ఓడిపోయాం అనే దాన్ని మేము సమీక్ష చేసుకున్నాం. కానీ అవతల కుట్రలు కుతంత్రాలు మేము చేయలేకపోయాం, చేయలేం కూడా. మా బలహీనత జగన్మోహన్ రెడ్డి గారే. మా బలం ఆయన నిజాయితీగా ఉండటం, మా బలహీనత కూడా ఆయన నిజాయితీగా ఉండటమే. అందుకని మేము ఓడిపోయి ఉన్నాం. మేమేం చేశామో అని చెప్పుకోవటం కన్నా కూడా కూటమి చేస్తున్న దాన్ని, కూటమి తీసుకొస్తున్న దాన్ని క్రెడిట్ కొట్టేసేందుకే జగన్మోహన్ రెడ్డి తాపత్రయపడుతున్నారు. అందుకే ఇంతకు ముందు కన్నా కూడా ఎక్కువ వరుస ప్రెస్ మీట్లు పెడుతున్నారు. క్రెడిట్ చోరీ అనేటువంటి పదం వైఎస్ఆర్సీపీకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తప్పితే ఇంకెవరికి సూటబుల్ కాదు అని చెప్పి నారా లోకేష్ గారు అంటున్నారు. అసెంబ్లీలో మాత్రమే కాకుండా ఎక్కడైనా కూడా. ఎందుకు ఇంత తాపత్రయమో జగన్మోహన్ రెడ్డి గారికైనా లేకపోతే ఇంకెవరికైనా కూడా క్రెడిట్ చోరీ నిజంగా మీరు చేయటం లేదా? నిజంగా క్రెడిట్ చోరీ ఆ తాపత్రయాలు మాకు ఉండుంటే 2009లోనే మేము ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళం కదా. 151 మంది సంతకాలు పెడితే మేము ఆ రోజు అయ్యేవాళ్ళం. లేదు సోనియా గాంధీ దగ్గర సరెండర్ అయ్యి ఉంటే అప్పుడే మమ్మల్ని పీసీసీ అధ్యక్షుడు తర్వాత ముఖ్యమంత్రి చేసేవాళ్ళు కదా. సో మేము పక్కనాడికి క్రెడిట్ మేము తీసుకోవాలని ఏ రోజు కోరుకోరు జగన్మోహన్ రెడ్డి గారు. నేనే సొంతంగా పోటీ చేయాలి, ఎవరి మద్దతు మనకు అవసరంలా, ప్రజల మద్దతు ఉంటే చాలు, దేవుడి ఆశీస్సులు ఉంటే చాలు, మిగిలిన రాజకీయ పార్టీల మద్దతు అవసరంలా. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏదో సీట్లో దేహి అని అడుక్కునే పరిస్థితి ఉండొద్దు. సో ఆయన ఓన్గా ఆయన కాలం మీద ఆయన నిలబడుతూ వచ్చాడు. అట్టంటే క్రెడిట్ చోరీ ఎందుకు చేస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు కదా క్రెడిట్ చోరీ అని. ఏ వేదిక నుంచి మాట్లాడుతున్నారు? ఆ వేదిక ఎవరిది? ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు హోదాలో మాట్లాడుతున్నాడు కదా. అసలు ఆ పార్టీ ఎవరిది? ఎవరు క్రెడిట్ కొట్టేశారు ఆ పార్టీది? ఆ పార్టీని దొబ్బేసింది ఎవడో? నిజంగా మనం భాషలో మాట్లాడుకోవాలంటే ఆ వేదిక మీద కూర్చొని వీళ్ళేంటి క్రెడిట్ చోరీ గురించి మాట్లాడటం? ఇదే నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీ ఇది. ఏం ఖర్జూరపు నాయుడు పెట్టిన పార్టీ కాదుగా, లేదు చంద్రబాబు నాయుడు పెట్టిన పార్టీ కాదుగా. ఏమయ్యా నారా లోకేష్, నువ్వు ఎక్కడి నుండి మాట్లాడుతున్నావు క్రెడిట్ చోరీ రోగం గురించి? ముందు మీ నాన్నకు వచ్చింది ఆ రోగం, తర్వాత నీకు వచ్చింది. మీ నాన్న తెలుగుదేశం పార్టీని అధ్యక్షుడి మీద చెప్పులు వేయించి ఆ పార్టీని దొబ్బేసి మీ పార్టీ అని చెప్పుకుంటున్నారు. సో మీకు క్రెడిట్ చోరీ రోగం మీ నుంచి స్టార్ట్ అయింది. 2, అదానీ డేటా సెంటర్, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అదానీ డేటా సెంటర్కి శంకుస్థాపన చేసి వాళ్ళకి ల్యాండ్ ఎలకేషన్ చేసి సింగపూర్ ప్రభుత్వంతో మాట్లాడి దానికి సంబంధించినటువంటి కేబుల్ అన్ని దానికి సంబంధించిన తీసుకొని వస్తే దాన్ని మీరు పేరు మార్చి గూగుల్ డేటా సెంటర్ అయితే గూగుల్ డేటా సెంటర్ అని చెప్పి రాస్తే మరి క్రెడిట్ చోరీ ఎవరు చేసినట్టు? అదానీ డేటా సెంటర్ని గూగుల్ డేటా సెంటర్ అని పేరు మార్చి క్రెడిట్ చోరీ మీరు చేసినట్టు కదా. 2వ అంశం వచ్చేటప్పటికి ఎన్టీపీసీ, మా హయాంలో వచ్చినటువంటి ఎన్టీపీసీ, ఏదే బల్క్ డ్రగ్ పార్కు 13 రాష్ట్రాలు 16 రాష్ట్రాల్లో పోటీ పడితే మేము తీసుకుని వచ్చినటువంటి బల్క్ డ్రగ్ పార్కు, గ్రీన్కో ఏదైతే చలమలశెట్టి అనిల్ వాళ్ళకి సంబంధించింది ఆ గ్రీన్కోని కర్నూలులో మేము తీసుకొని వస్తే అక్కడ కర్నూలులో కొండలన్నీ ధ్వంసం అయిపోతున్నాయి, పర్యావరణం విధ్వంసం అవుతుందని చెప్పి ప్రచారం చేసి మళ్ళీ ఆ గ్రీన్కోని ఈరోజు మీరు మీ ఖాతాలో వేసుకుంటే ఎట్లా? ఇది కాకుండా మూలాపేట పోర్టు మా హయాంలో సంవత్సరంలో 70% పనులు పూర్తయినాయి. ఇప్పుడు ఆ 30% వీళ్ళకి 2 సంవత్సరాలైనా చేయటం చేతకాల, మళ్ళీ మేము తెచ్చామని క్రెడిట్ చేసుకుంటారు. రామాయపట్నం పోర్టు ఇలా చూసుకుంటా ఉంటే ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టలకు సంబంధించి 2022లో దావోస్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదిత్య మిట్టలతో ఆ రోజు మాట్లాడి మా రాష్ట్రానికి రావాలి, ముందు గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి పెట్టుబడులు ఇక్కడ పెట్టి దాని తర్వాత స్టీల్ ప్లాంట్కి సంబంధించిన దాంట్లో 1000 కోట్లు ఏఎస్ఆర్ స్టీల్ని కొనుగోలు చేసేటట్టుగా ప్రతిపాదనలు చేసి దాని తర్వాత కొత్త స్టీల్ ప్లాంట్కి ఇంకో 2200 ఎకరాలు మేము కేటాయిస్తామని చెప్పి దాని భూములు ఎలకేషన్ చేసే టైంలో మేము ఎలక్షన్ దిగిపోయాం. మరి ఇవన్నీ ఎవరు తీసుకొని వచ్చినాయి? క్రెడిట్ ఎవరు కొట్టేస్తున్నారు? ఈరోజు గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు ఎవరు తీసుకొచ్చినాయి? అన్నీ పేరు మార్చి మీరు స్వర్ణ వార్డులు, స్వర్ణ గ్రామాలని మీరు కదా క్రెడిట్ కొట్టేయాలని చూస్తుంది. రైతు భరోసా కేంద్రాలు కట్టింది ఎవరు? జగన్ గారు. దానికి మీరు పేరు మార్చి రైతు సేవా కేంద్రాలు అన్నారు.
అమ్మఒడి దానికి పేరు మార్చి తల్లికి వందనం, రైతు భరోసా దానికి పేరు మార్చి అన్నదాత సుఖీభవ, ఏదైతే గోరుముద్ద పేరు మార్చి మధ్యాహ్న పథకం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారి నుంచి ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ, దానికి ఈరోజు మీరు ఎన్టీఆర్ వైద్య సేవ. ఎవరండి ఈరోజు క్రెడిట్ కొట్టేస్తుంది? ఇవన్నీ వాళ్ళు చేసి మా మీద అంటే ఎట్లా? సో ప్రజలకు అర్థమవుతా ఉంది వీళ్ళు చేసే రెన్యూ ఎనర్జీ. ఇలా చెప్పుకుంటా పోతే ఇదిగోండి మేము తెచ్చాం, మేము భూములు ఎలకేషన్ చేసాం, మా హయాంలో అగ్రిమెంట్ అయింది అని చెప్పి చూపించండి వాళ్ళ కంపెనీ. ఎన్టీపీసీయా లేదంటే బల్క్ ట్రక్ పార్కా? ఎవరి హయాంలో ఎక్కడ అనుమతులు తీసుకొని వచ్చారు చెప్పండి. ఇప్పుడన్నా మీరే ఇల్లే తీసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు 1 సెంటు స్థలం ఇచ్చాడా? ఇదిగో పలానా జిల్లాలో ప్రభుత్వం ఈ గవర్నమెంట్ స్థలాన్ని పలానా పేదలకు కేటాయించిందని కానీ, లేదా ఈ స్థలం కొని పేదలకు ఇచ్చిందని కానీ, లేదు దీనికి సంబంధించి ఇంత డబ్బులు రిలీజ్ చేసాం కానీ చెప్పమని 2 సంవత్సరాల్లో. పక్కనోడికి పుట్టినటువంటి బిడ్డకి మీ కూటమి ప్రభుత్వం తండ్రి అని చెప్పుకోవడానికి అబ్బా కొడుకులు ఇద్దరికి సిగ్గు లేకపోతే మేమేం చేస్తాం దానికి? క్రెడిట్ చోరీ రోగం అనేది ఈ లూజ్ ఫెలో లోకేష్కి ఉంది, మాకు లేదు. లూజ్ ఫెలో అని ఎందుకంటున్నారంటే ఆ లూజ్ ఉండే అలా మాట్లాడతారు. లేదా జూమ్లో నేను మాట్లాడితే అరగంటలో 1,00,000 కోట్లు పెట్టుబడి పెడితే ఇవన్నీ మెంటల్ ఎక్కినాలు మాట్లాడే మామూలు వాళ్ళు మాట్లాడతారా? అంటే మీరు ఒక కంపెనీ వాడితో జూమ్లో అరగంట మాట్లాడితే 1,00,000 కోట్లు పెట్టుబడి పెడతాడా? ఏది మీ అందాలు చూసే, మీ ముఖ అందం చూసి జూమ్లో అద్భుతంగా ఉన్నారని పెట్టారా? అద్భుతమైన పరిపాలనావేత్త, మంచి విజన్ ఉంది చంద్రబాబు నాయుడు గారి సూపర్విజన్ లో, నారా లోకేష్ గారి పట్టుదలతో. ఎవడన్నా చంద్రబాబు నాయుడు గారికి విజన్ ఉందంటే ఆడు మెంటలాడని అర్థం. ఎవడు మాట్లాడినా చంద్రబాబు నాయుడుకి విధన్ ఉన్నాను ఎవడ మాట్లాడితే ఇతనికి కూడా మెంటల్ ఎక్కిందని అర్థం. ఏందండి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విధన్? స్కూళ్ళు బాగు చేశాడు ఎప్పుడన్నా? విజన్ అంటే ఏంటి? ఊర్లో స్కూళ్ళు బాగు చేయాలి, ఊర్లో హాస్పిటల్ కట్టాలి, విద్యా వైద్యం పేదలకు అందించాలి, ఏదైతే వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేలాగా చేయాలి. ఇది ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు చేశారా? నేను అది కట్టా, నేను ఇది కట్టా, లేదంటే అమెరికా అధ్యక్షుడు ఇక్కడికి వచ్చి నన్ను హైదరాబాద్ ఏంటి మ్యాగజైన్లో చూసి ఇక్కడికి వచ్చాడు, వస్తే నేను డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చా. అక్కడ ఎటు డ్రైవింగ్ చేస్తారు? మనమేమో ఇక్కడ రైట్ సైడ్ చేస్తాం, వాళ్ళు లెఫ్ట్ సైడ్ చేస్తారు. అసలు ఆయనకి ఈయన డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేదండి? నన్ను వచ్చి బిల్ క్లింటన్ ఆటో నడుపుతాడు ఎందుకంటే మన డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడానికి. బిల్ గేట్స్ ఏమైనా ఆటో డ్రైవర్ నడుపుతాడు, వచ్చి హైదరాబాద్లో డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చాడు. 2028 ఆగస్టు కల్లా అమరావతిని పూర్తి చేసి ఇదే ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తాం. వెల్కమ్ ఓపెన్ స్టేట్మెంట్. ఇది కాదా విజన్? వెల్కమ్ అంటున్నాం సార్. ఇంకెన్నో రోజులు లేదు కదా. ఇప్పుడు 2018కి పోలవరం పూర్తి చేస్తాం, రాసి పెట్టుకోండి మీ సాక్షి దినపత్రికలో అని ఇదే అసెంబ్లీలో ఆ రోజు దేవినేని ఉమ మాట్లాడాడు. 2019 దిగిపోయారు వాళ్ళు. ఇప్పుడు వచ్చి కూడా 2 ఏళ్ళు అయింది. పోలవరానికి సంబంధించి పూర్తి కావాలి అని అంటే 55,000 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్ట్ అంచనా వ్యయం. వాళ్ళని మొదటి దశ మాత్రమే మేము డబ్బులు ఇస్తాం, రెండో దశకి ఇవ్వం, 41 మీటర్ల ఎత్తుకు తగ్గించండి అంటే వీళ్ళు ఓకే చెప్పొచ్చారు. ఆ 41 మీటర్ల ఎత్తుకి ఇస్తే పోలవరం అనేది ప్రాజెక్ట్ అవ్వదు, ఏదో ఒక ఎత్తిపోతల పథకం లాగా అయ్యిద్ది. సో నీళ్లు రావు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 45 మీటర్లకు ఉంటేనే వస్తాయి. సో వీళ్ళు 2 సంవత్సరాల్లో పోలవరం మొదటి దశ కంప్లీట్ చేసి ఇచ్చేస్తాం అంటున్నారు. ఇలా మభ్య పెట్టే మాటలు చెప్పడమే అమరావతి కూడా. అమరావతి 2 ఏళ్ళలో ఎట్లా పూర్తి అయ్యిద్ది మీరు చెప్పండి? రాజధాని 2 ఏళ్ళలో అసలు పూర్తి అవడానికి ఛాన్స్ ఉంటుందా? 2 ఏళ్ళలో మరి పూర్తి చేసేవాళ్ళు అయితే అప్పుడు 4 ఏళ్ళు ఎందుకు పూర్తి చేయాలా? 2017 to 19 4 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు కదా, ఇప్పుడు 2 ఏళ్ళు ఉన్నారు కదా. ఈ 2 ఏళ్ళలో పిచ్చి మొక్కలు తీయటం పూర్తి చేస్తే శబాష్ బాగానే చేశారు అనుకోవచ్చు. పిచ్చి మొక్కలు తీసి అదేవిధంగా రోజు నీళ్ళు ఎత్తి తోడిపోతూ ఉంది కదా, అవన్నీ పూర్తి అయిపోయినాయి అంటే బ్రహ్మాండంగా అయినట్లు లెక్క. యాడ్ నుంచి అవుతుంది 4 బిల్డింగ్లు కడితే అమరావతి అయిపోయినట్ట? అలాంటప్పుడు ఆల్రెడీ అయిపోయినట్లు లెక్కే. మరి ఇంక ఎట్లా 2028కి పూర్తి చేస్తా అంటున్నారు? ఏం పూర్తి చేస్తారు? అంతర్జాతీయ సచివాలయం. దేనికండి అంతర్జాతీయ సచివాలయం? అంతర్జాతీయ అసెంబ్లీ 200 మీటర్లు ఎత్తు ఉంటుందంట, దానిపైన ఎక్కి చూస్తే కుప్పం కూడా కనపడిద్దంట. సిగ్గుండాలి కదా మనం చెప్పుకోవడానికి. అమరావతిలో అంబులెన్స్ రాట్లా, అమరావతిలో ఫైర్ స్టేషన్ లేదు. నేను చెప్పట్లా, ఇదే ఆంధ్రజ్యోతి దినపత్రికలో మీరు 4-5 రోజుల క్రితం కథనం చూస్తే మొన్న 2 తగలబడ్డాయి కదా అమరావతిలో. ఆ తగలబడ్డప్పుడు వీళ్ళు కుట్ర అని చెప్పి ఏదైతే ప్రచారం చేశారో ఆ రోజు జరిగినటువంటి దాంట్లో వాళ్ళే రాసింది. అమరావతిలో చూడండి, అంతులేని ఆలస్య మంట. ఇది ఆంధ్రజ్యోతి 4 రోజుల క్రితం రాసింది. రాజధానిలో అగ్ని ప్రమాదం జరిగితే అంతే, ఫైర్ ఇంజన్లు త్వరగా రాలేని పరిస్థితి, విజయవాడ గుంటూరు నుంచి రావాల్సిందే, దూరాభారం వల్ల పుణ్యకాలం కాస్త పూర్తి, ఇటీవల జరిగిన 2 ప్రమాదాల్లోనూ అంతే, ప్రతిపాదనలకే పరిమితమైన ఫైర్ స్టేషన్ నిర్మాణం, అంబులెన్సులు రావాలన్నా అదే పరిస్థితి, అంబులెన్స్ రాకాలతో ఇటీవల వ్యక్తి మృతి. ఇది నేను రాయలా, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ జిల్లా పేపర్లో రాసింది. ఇది అంతర్జాతీయ స్థాయి రాజధాని.
మనకి అంతర్జాతీయ స్థాయి అసెంబ్లీ కావాలా, ఎవరన్నా మనుషులు ప్రాణాలు కాపాడటానికి అంబులెన్స్ కావాలా, ఏదన్నా తగలబడితే ఫైర్ స్టేషన్ లేదు ఇక్కడ, ఫైర్ ఇంజిన్ రావాలంటే గంట పడుతుంది, అంబులెన్స్ రావాలంటే అరగంట పడుతుంది. అంతర్జాతీయ స్థాయి రాజధాని దీనికి. మీరు చెప్తున్న దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ అయితే నేను ఒప్పుకుంటాను. 2014 నుంచి 2019 సమయంలో తాత్కాలిక నిర్మాణాల పేరుతో చంద్రబాబు నాయుడు గారు తాత్కాలిక నిర్మాణాలు చేసి పక్కన పెట్టినది బ్లండర్ మిస్టేక్. కానీ 2019 నుంచి 2024 వరకు అధికారం మీ చేతికిచ్చి వాళ్ళు గుణపాఠం అయితే నేర్చుకొని ఉంటారు కదా, మళ్ళీ ఇప్పుడు కూడా అదే తప్పులు చేస్తారు, గుణపాఠాలు ఏవి నేర్చుకోరు అనేటువంటిది మీ బలమైన నమ్మకం ఏంటి వెంకటరెడ్డి గారు? ఇప్పుడు మనం తెలంగాణలో ఉన్నాం, మీకు 2 రాష్ట్ర రాజకీయాల మీద మీకు అవగాహన ఉంది. యాజ్ ఎ సీనియర్ మీ ఇంటర్వ్యూలు నేను దాదాపు ఒక 7-8 ఏళ్ళ నుంచి ఫాలో అవుతూ ఉంటా. సో ఇక్కడ తెలంగాణలో అసెంబ్లీ ఉంది, తెలంగాణలో సచివాలయం ఉంది, తెలంగాణలో కొత్త సచివాలయాన్ని కట్టారు మనం పడేసి. ఎంత అయింది? 660 కోట్లు 620 కోట్లు, దాదాపు 600 crores చేంజ్. అంటే 2.5 ఏళ్ల సమయంలో కట్టేసి 2.5 ఏళ్ల సమయంలో 600 చేంజ్తో 650 కోట్లు దాదాపు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అసెంబ్లీ ఉంది, సచివాలయం ఉంది, ఏదైతే మీరు అన్నట్టుగా హైకోర్టు ఉంది. మళ్ళీ కొత్త ఎందుకు? కొత్త ఎప్పుడు కడతాం మనం? ఇది పాడుబడ్డాకన్నా కడతాం, లేదంటే బాగా ఎక్కువైతేనా కడతాం. డబ్బులు అంత ఎక్కువ ఉన్నాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దగ్గర. స్కూళ్ళు బాగు చేయొచ్చు కదా, మెడికల్ కాలేజీలు కట్టడానికి మన దగ్గర 500 కోట్లు లేవని చెబుతున్నాం కదా. ఒక మెడికల్ కాలేజీ 13 లక్షల చదరపు అడుగులండి, 8.5 లక్షల చదరపు అడుగుల్లో హాస్పిటల్, 2.5 లక్షల చదరపు అడుగుల్లో మెడికల్ కాలేజీ, ఇంకొక 2 లక్షల చదరపు అడుగుల్లో లైబ్రరీస్ కానీ, దానికి సంబంధించినటువంటి ఏదైతే హాస్టల్స్ కానీ, పిల్లలు ఉండడానికి హాస్టల్స్, లేదంటే అక్కడ డాక్టర్లు ఉండడానికి క్వార్టర్స్ అన్ని కలిపి ఇంకో 2 లక్షలు, అంటే 13 లక్షల చదరపు అడుగులు జగన్ గారు 500 కోట్లతో కట్టాడు. ఒక చోట గట్ల ప్రతి జిల్లాలో 500 కోట్లు దానికి బడ్జెట్. మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అంతర్జాతీయ సచివాలయం కడటానికి 8,000 కోట్లు అయిందంట, అంతర్జాతీయ సచివాలయం కడటానికి. అదేవిధంగా అంతర్జాతీయ అసెంబ్లీ కట్టడానికి ఇంకో 1,400 కోట్లు 1,500 కోట్లు ఎస్టిమేషన్ నేను చెప్పేది. అది ఇంకా పెరిగిద్ది, తగ్గదు. కానీ ఇంకొక హైకోర్టు భవనం కొత్తది కట్టడానికి ఇంకో 1,400-1,500 కోట్లు. ఈ 3 కలిపితే 12,000 కోట్లు అవుతుంది దాదాపుగా. 12,000 కోట్లు ఈ 3 కలిపితే, జిఏడి టవరు, సచివాలయము, హైకోర్టు, అసెంబ్లీ, 11,000 నుంచి 12,000 కోట్లు రఫ్గా, తక్కువలో తక్కువ అనుకుంటే. అంతకంటే పెరిగిద్ది తప్ప తగ్గదు. బుర్జ్ ఖలీఫా ఎంతో తెలుసా? 12,500 కోట్లు అయింది, 163 అంతస్తులు. మరి ఇక్కడ ఈ 4 బిల్డింగ్లకే బుర్జ్ ఖలీఫా అంత అవుతుంది. దీనికి ఇది అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు? దోపిడీ చేస్తున్నారు. ప్రపంచం మొత్తం అమరావతి ముందు తల దించుకునేలా చేస్తా, మనం ప్రపంచం ముందు మనం తల దించుకుంటున్నాం, ఆ స్థాయిలో నిర్మాణాన్ని చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నప్పుడు మీరు చెప్పిన లెక్కల ప్రకారం ఖచ్చితంగా అంతే అవుతుంది, అంతకన్నా అవుతుందేమో. ఒకవేళ అయితే తప్పేంటి? ప్రపంచం ముందు మనం తలదించుకుంటున్నాం. ప్రపంచం మనం తలెత్తి చూస్తాం కాదు. ప్రపంచం ముందు ఒరే ఇదేంది, ఇదేం ఊర్రా నాయన, ఇదేం రాష్ట్రం నా నాయన, నేషనల్ హైవేలో కిలోమీటర్ రోడ్ వేయడానికి 20 నుంచి 22 కోట్లు అవుతుంటే, అమరావతిలో కిలోమీటర్ రోడ్ వేయడానికి ఒక ఏరియాలో 60 కోట్లు, ఇంకొక ఏరియాలో 80 కోట్లు, ఇంకొక ఏరియాలో 100 కోట్లు, ఇంకొక ఏరియాలో 160 కోట్లకి ఇచ్చారు కాంట్రాక్ట్ 1 కిలోమీటర్ రోడ్ వేయడానికి. మరి దీన్ని దోపిడీ అంటారా, లేదంటే మీరు అన్నట్టు విజన్ అంటారా? ప్రపంచం అంతా వీళ్ళంతా దోపిడీ చేస్తున్నారని ప్రపంచం మొత్తాన్ని తెలియటానికే కదా ఇది. మరి ఇంకేంది అమరావతిలో మీరు అన్నట్టుగా? అరే మన జీవన విధానం ఏంటి, మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి చూడకుండా, ఇప్పుడు మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి సార్, మీరు 100 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఈ కడతానంటే రేపు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? రేపు పొద్దున్న ఎక్కడ అమ్మి తీసుకుని వస్తారు? ఇప్పుడు అమరావతి పేరుతో 50,000 కోట్ల పైగా అప్పు అయింది. దీనికి అసలు కం వడ్డీ సంవత్సరానికి ఎంత కడుతున్నాం, ఎన్ని సంవత్సరాల్లో కట్టాలి, తర్వాత మనకి ఎన్ని ఎకరాల భూమి మిగిలిద్ది, అది ఎంత రేట్ అమ్మిద్ది, అమ్మితే దీన్ని మొత్తం తీర్చడానికి సరిపోయిద్దా లేదా, అసలు ఏం చేస్తున్నాం? కనీసం ఒక అవగాహన ఉండాలి కదా. అవగాహన లేకుండా పిచ్చితనంగా పిచ్చి తొగలకన్నా ఆయన అనాలి. ఇప్పుడు మొదటి విడత భూసేకరణ చేసి అయిపోయింది, అందుకనే ఇది అంతర్జాతీయ స్థాయి నగరం అని మొన్నటిదాకా మాట్లాడి, లేదు దీంతో సరిపోదు, ఇది మున్సిపాలిటీ అయ్యిద్ది, మళ్ళీ ఇంకా ఎక్కువ భూములు తీసుకుంటే అది అంతర్జాతీయ స్థాయి నగరం అయ్యిద్దంటే ఇది కదా పిచ్చి తొగలకు నిర్ణయాలు. ఎవరి నిర్ణయం కరెక్ట్? ఇప్పుడు మీరు చెప్పండి. అరే ఉన్న దాంట్లోనే మనం అడ్జస్ట్ అవుతూ ఇంకొక 5,000 కోట్లు పెడితే అక్కడ డెవలప్ అయ్యేది. ఏదైతే విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేసుకున్నామని చెప్పి ఆ రోజు మేము నిర్ణయం తీసుకున్నప్పుడు మమ్మల్ని తప్పుపట్టారు కదా. ఈరోజు మరి అమరావతిలో అంతంత 1,000 కోట్లు తీసుకొని వచ్చి అప్పు చేస్తే రేపొద్దున ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంది అంటున్నాం. అమరావతి మేము వ్యతిరేకించట్లా. అమరావతిలో జరుగుతున్న అప్పుల మీద, అమరావతిలో జరుగుతున్న దోపిడీ మీద, అవినీతి మీద, వాటి మీద మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. సో ఎందుకు మళ్ళీ 2వ విడత భూసేకరణ చేయాలి మీరు చెప్పండి? 3 పంటలు పండే భూముల్ని ఇప్పటికే తీసుకొని తప్పు చేశారని ఒక పక్క చెబుతా ఉంటే, మనది హరితాంధ్రప్రదేశ్ అలా ఈరోజు బీడాంధ్రప్రదేశ్ అయ్యే పరిస్థితి మీరు తీసుకొని వచ్చి
మళ్ళీ ఇది సరిపోదు, దీనికి మళ్ళీ మూడింతలు సేకరిస్తానంటే ఇది తొగ్లక్ నిర్ణయాలు కాక ఏంటి? ఒకవేళ మీరు చెప్తున్నట్లు అమరావతి నిర్మాణ విషయంలో, ల్యాండ్ పూలింగ్ విషయంలో, రైతుల సేకరణ విషయంలో, రైతుల అభిప్రాయాలకి విలువ ఇవ్వని విషయంలో కూటమి పూర్తి స్థాయిలో కాకపోయినా మీరు చెప్తున్న దాంట్లో ఫెయిల్ అయితే వెంకరెడ్డి గారు, అమరావతి పరిసర ప్రాంతాల్లో రైతుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావాలి కదా, బట్ అది ఎక్కడ కనిపించడం లేదు. రైతు చనిపోయిన పరిస్థితి ఉంటే ఇంకా వ్యతిరేకత అంతకంటే ఏం చెబుతాం? మొన్నే కదా రైతు రామారావు గుండెపోటుతో చనిపోయింది, వాళ్ళని నిలదీస్తూ అక్కడే పడిపోయి. ఎందుకు? ఆల్రెడీ మేము ఎప్పుడో ఫ్లాట్ ఇచ్చాం, మాకు ఆ ఫ్లాట్ ఏడుందో తెలియదు. సార్ ఇప్పుడు ఎవరైనా ఈ భూ ప్రపంచంలో ఒక ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే మీరు అందుబాటులో లేకపోతే మీ బంధువులన్నా కనీసం వెళ్ళి, ఒరే ఈ పక్కన సుబ్బారావు పొలం ఉంది, లేదా ఈ పక్కన ఎల్లారావు పొలం ఉంది, ఈ పొలం మన పలానా చోట ఉందని చెప్పి మాన్యువల్గా చూసుకునే కొనుక్కుంటారు. ఎవరైనా మాన్యువల్గా చూసుకోకుండా ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోడుగా, అంతే వాస్తవం. ఎవరైనా సరే ఎక్కడైనా ఎవరో చేయట్లా. మరి అమరావతిలో ఫ్లాట్లకు మాన్యువల్గా ఒక్కళ్ళు కూడా చూపించకుండా రిజిస్ట్రేషన్ చేశారు. ఇప్పటికి అమరావతిలో ఇప్పటి వరకు ఫ్లాట్ ఒక్కళ్ళు కూడా మాన్యువల్గా ఎక్కడుందో తెలియదు. వాళ్ళు ఎట్లా ఒప్పుకున్నారు? లేదు, ఆన్లైన్లో ఉన్న సిస్టమ్. ఇది కూడా పలానా చోట వస్తుంది, పలానా సర్వే నెంబర్, ఇది పలానా చోట, ఇది మీకు దీని పక్కన వాగు ఉంది, దీని పక్కన శ్మశానం ఉంది, దీని పక్కన డొంక ఉంది. ఇది కదా ఇప్పుడు నేను చెప్పేది. ఒక్కళ్ళు కూడా మాన్యువల్గా వాళ్ళకి ఫ్లాట్ ఎక్కడుందో తెలియదు, అంతా ఆన్లైన్లో చూసుకొని కొనుక్కోవాలి. మరి ఇంకా అది 11 ఏళ్ళు అయింది. మళ్ళీ మరి 2 సంవత్సరాలైనా ఒక్కళ్ళు కూడా ఎందుకు మీరు డెవలప్ చేసి ఫ్లాట్ ఇవ్వాలా? మీరైతే ఇల్లు కట్టుకుంటున్నారు 5 ఎకరాల్లో, అక్కడ మరి రైతులు కూడా కట్టుకోవాలి కదా అక్కడ. లేదు రైతులు ఏమన్నా అమ్ముకోవడానికి ఇచ్చి వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరైనా కొనుక్కున్నాడని కట్టుకోవాలి కదా. నువ్వు నారాయణ కట్టుకుంటే రాజధాని అవ్వదు కదా. లక్షల మంది జనాలు అక్కడికి వస్తే రాజధాని అయ్యిద్ది. అది మేము చెబుతామంటే మేము వ్యతిరేకం అంటే, మంచి చెబుతుంటే వ్యతిరేకం అంటే ఏం చేయం? సో మేము ఎక్కడ వ్యతిరేకంగా మాట్లాడట్లా. అమరావతిలో మీరు ఇప్పుడు 50,000 కోట్లు పెడుతున్నారు కదా, చెయ్యండి. ఇంక దాన్ని మార్చడానికి ఏం ఉండదు. ఎందుకు అంత డబ్బులు ఖర్చు పెట్టినాక ఎలా మారుస్తారు? అప్పుడు కూడా 5,000 కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి దాన్ని ఏదైతే అంతవరకే దాని నుంచి మిగిలిన చోట డెవలప్మెంట్ చేద్దామని అనుకున్నాం. ఇప్పుడు వీళ్ళు మొత్తం ఇక్కడ పెట్టేస్తున్నా అంటున్నారు కదా, మేము చెప్పినా వింటలేదు కదా. సో ఎంత అప్పులు ఇంకా తెచ్చి పెడతానంటున్నారు కదా. సరే ఎంతవరకు చేస్తారో చేయండి. మీరు 2028 అన్నారా, 29 తీసుకోండి, ఏమైద్దో చూద్దాం. మళ్ళీ వస్తా కదా ఇంటర్వ్యూకి, ఎక్కడికి పోతా? 2 ఏళ్ళ నుంచి వస్తానే ఉన్నా. ఈ 2 ఏళ్ళలో ఏముంది? ఇప్పుడు అమరావతిలో ఒక బిల్డింగ్ కట్టామని చూపించండి. 2 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు మీరే చెప్పారు కదా సచివాలయం ఇక్కడ 2 ఏళ్ళలో కట్టారని తెలంగాణలో. అవును, మరి ఎందుకు అట్లా ఆంధ్రాలో? ఇక్కడ సచివాలయం ఏంటి వెంకరెడ్డి గారు? పార్లమెంట్ కూడా, సెంట్రల్ విస్తృత పార్లమెంట్ కూడా 900 కోట్ల అంతే, దాదాపు 900 కోట్ల వ్యయంతో. దానికంటే మనం ఇక్కడ తోపులు, మనం తురుములు అంటే ఎట్లా? కానీ ఇప్పుడు అమరావతి మొత్తం పచ్చగా ఉంది. సీడాక్సిస్ రోడ్ల దగ్గర నుంచి గ్రామాల మొత్తం పిచ్చి మొక్కలు మొలిసి పచ్చగానే ఉంటుంది సార్. పిచ్చి మొక్కలు కూడా పచ్చగానే ఉంటాయి చూస్తానికి. మీ హయాంలో పెరిగిన పిచ్చి మొక్కలు తీసేస్తే కలకల్లాడుతున్నాయని చెప్తున్నారు కదా వాళ్ళు. ఎక్కడ కలకల్లాడుతుంది? ఒక పాటు పిచ్చి మొక్కలు తీస్తామంటే మళ్ళీ మొలుతున్నాయని వాళ్ళే చెబుతున్నారు. ఇక దానికి కూడా మేమే బాధ్యులు అంటే, ఇప్పుడు రోజు నీళ్ళు ఎత్తి తోడిపోతూ ఉంటారు, మళ్ళీ వర్షం పడితే నీళ్లు పడతాయి, మళ్ళీ ఎత్తి తోడిపోతూ ఉంటారు. అమరావతి వరద నివారణ ప్రాజెక్టులకు అయ్యే ఖర్చుతో ఒక బూర్జ్ ఖలీఫా కట్టొచ్చండి 8,500 కోట్లు. ఒక్క వరద నివారణ, ఆ వరద నివారణ కోసం కట్టేటటువంటి ప్రాజెక్టులు. కొండవీటి వాకు 450 కోట్లు, మిగిలిన అన్నీ కలిపితే మొత్తం 8,500 కోట్లు. ఇంక ఏది ఎక్కడ దోపిడీగాక ఏం జరుగుతుంది? అరే అసలు రాజధాని అంటే ఏంది? ఒక అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, మంత్రుల క్వార్టర్సు, ఎమ్మెల్యేల క్వార్టర్సు, రాజ్భవనం అంటే గవర్నర్ గారి బంగ్లా, ఈ కాకేముంటాయి? ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫీస్ ఇప్పుడు చెప్తున్నారు మీరు ఇవంతా. కానీ ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే, డిప్యూటీ సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని అని చెప్పి అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది కదా మీ పార్టీ నుంచి. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడైనా అదే ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పరిపాలిస్తే అదే రాజధాని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి నుంచి పరిపాలిస్తున్నారు, అదే రాజధాని. అదే చెప్పారు జగన్ గారు. పరిపాలన ఎక్కడి నుంచి నడిస్తే అదే రాజధాని సార్. పరిపాలనా కేంద్రంగా ఉండగా రాజధాని కాదే. ఇప్పుడు కాదే అన్ని ఎక్స్పాండ్ అవ్వాలంటున్నాం, ఒకే చోట ఉండకుండా. అధికార వికేంద్రీకరణ అనేటువంటిది మీ ప్లాన్. మేము ఆ రోజు ఏమన్నా పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా అధికార వికేంద్రీకరణ జరిగిద్దని మేము బలంగా నమ్మాం. ఓకే, ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పుడు మీరు ఎందుకు బాధపడ్డారు? అన్నీ హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి బాధపడ్డారు. ఏది అదే అప్పుడే అంతకుముందు ప్రభుత్వాల్లో, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంకో ప్రభుత్వాల్లో, తెలుగుదేశం ప్రభుత్వంలోనో హైదరాబాద్లో అట్లానే సచివాలయం ఉంచేసి, అసెంబ్లీ కూడా హైదరాబాద్లో ఉంచి, అసెంబ్లీ సమావేశాలు కొన్ని చోట్ల వైజాగ్లో, లేదంటే హైకోర్టుకు సంబంధించి బెంచ్ కర్నూలులోనో, లేదంటే ఇంకొన్ని హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లు విజయవాడలోనో ఇట్లా పెట్టుండుంటే అంత విడిపోయేటప్పుడు అంత బాధగా విడిపోయేవాళ్ళం మనం. అరే లేదురా, మనకు కూడా ఇక్కడ అసెంబ్లీ ఆల్రెడీ కట్టేస్తున్నారు, అసెంబ్లీ సమావేశాలు ఓ సచివాలయం కట్టుకుంటే అయిపోద్ది, ఆల్రెడీ హైకోర్టుకు సంబంధించి బెంచ్ ఉంది, దాన్ని ఒరిజినల్ బెంచ్ హైకోర్టు చేసేసుకుంటే సరిపోయింది, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లు కూడా కొన్ని ఆల్రెడీ మన ఏరియాకి వచ్చినాయి కాబట్టి మిగిలిన కొన్ని కూడా ఎడబెట్టేసుకుంటే సరిపోయింది అని సింపుల్గా ఉండేది కదా. అన్నీ ఒకే చోట తీసుకొని వచ్చి పెట్టడం వల్లే కదా హైదరాబాద్ మాకు కావాలని, హైదరాబాద్ని 10 ఏళ్ళు ఇక్కడ రాజధానిగా ఉంచుకోవాల్సి వచ్చింది.
అది ఆ రోజు అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి అసెంబ్లీ సమావేశాలు, ఇదిగోండి శీతాకాల సమావేశాలు ఎక్కడ జరుగుతాయి, లేదంటే కొన్ని రోజులు శీతాకాల సమావేశాలు ఆంధ్రాలో, లేదంటే మిగిలిన సమావేశాలు హైదరాబాద్లో. సో కొన్ని హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కార్యాలయాలు విజయవాడకి. సో కంబైన్డ్ స్టేటే కదా అప్పుడు, అన్నీ పెట్టుకుంటే అంత ఇబ్బంది ఉండేది కాదు కదా. అదే మేమంటే తప్పైంది ఆ రోజు. సో ఓడిపోయాం, ప్రజా తీర్పుని స్వీకరిస్తున్నాం, సో వాళ్ళకి అవకాశం దొరికింది, మంచి అవకాశం ఇచ్చారు వాళ్ళకి. ఓకే, మరి మీరు అన్న అమరావతిని డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. దాన్ని నిజంగా అమరావతి పూర్తి అవ్వాలని అనుకునేవాడైతే ఈ అంతర్జాతీయ రైల్వే స్టేషను, అంతర్జాతీయ విమానాశ్రయం, అంతర్జాతీయ సచివాలయం, అంతర్జాతీయ అసెంబ్లీ, అంతర్జాతీయ బొందలో జాతీయ అని ఎవడన్నా మాట్లాడతాడా? వన్ స్ట్రైట్ క్వశ్చన్ మీరు చెప్పండి, ఇది అంతర్జాతీయ అంటే అయ్యిద్ది అసలు? అదే నేను ఇక్కడ వన్ స్ట్రైట్ క్వశ్చన్. 2014 నుంచి 19 వరకు టీడీపీ గవర్నమెంట్ అమరావతి నిర్మాణ విషయంలో కొన్ని బ్లండర్ మిస్టేక్స్ చేసిన మాట వాస్తవం. ఇప్పుడు అంతకంటే బ్లండర్ మిస్టేక్లు చేస్తారు. ఇది టీడీపీ వాళ్ళు బాధపడ్డా కూడా మనం ఆన్ రికార్డ్ చెప్పాలి, ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు రాజధాని నిర్మాణం కాబట్టి. 2024 నుంచి ఇప్పటి వరకు కొంత లోపాలు, కొంత సమన్వయ లోపాలు జరుగుతున్న మాట కూడా వాస్తవమే. దాన్ని మీరు కూడా కొంచెం ఎత్తి చెప్తున్నారు. రాజధాని పరిసర ప్రాంత గ్రామాల్లో మాత్రమే కాకుండా ఏపీలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల్లో ఉన్నటువంటి భావన్నే మీ ముందు ఒక క్వశ్చన్గా పెడితే, అసలు అమరావతి గురించి, రాజధాని నిర్మాణం గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత వైఎస్ఆర్సీపీకి ఉందా? డెఫినెట్లీ ప్రజలకు ఉంది, మాకు ఉంటుంది. మేము ఒక పౌరుడిగా మాట్లాడే హక్కు లేదంటే ఎట్లా? మేమే అమరావతిని తీసేయలా, అమరావతిలో ఎక్కడ ధ్వంసం చేయలా, ఉన్న ఏం పడగొట్టలా. మరి మేము అమరావతిని ఎక్స్పాండ్ చేయాలి, దాన్ని ఒక మున్సిపాలిటీగా కాదు పెద్ద కార్పొరేషన్ లాగా చేయాలని అనుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు కాదు అమరావతి అంటే ఆ వెలగపూడి లేదంటే ఆ తుళ్ళూరు అక్కడే పంచాయతీలుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి మేము అమరావతి ప్రయోజనాలను కాపాడిన వాళ్ళమయ్యావా, లేదంటే మేము అమరావతిని విఘాతం కలిగించిన వాళ్ళమయ్యావా? నేను ఇందాకే చెప్పాను మీకు, రైతులు కూడా బాగుండాలి అనే ఆలోచనతో ఇంకొక 5 సంవత్సరాలు కౌలు ఎక్స్టెండ్ చేసాం. ఏదైతే అక్కడ కౌలు రైతులు ఉన్నారు కదా, వాళ్ళకి జీవన భృతి చంద్రబాబు నాయుడు 2500 ఇచ్చాడు, మేము దాన్ని 5000కు చేసాము. మరి ఇంకెక్కడ మేము అమరావతిని నాశనం చేసాం? అమరావతితో పాటు మిగిలిన చోట అన్ని కూడా ఉండాలి అనేది మేము చేసిన తప్పు అయితే మరి ప్రజలు అది ఆలోచించుకోవాలి. సో మొన్న ఎలక్షన్లో ఓడిపోవడానికి ఇది ఒకటి కారణం కాదు. 3 రాజధానుల కాన్సెప్ట్ అయినా, లేకపోతే అధికార వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ అయినా, ఎక్కడో ఒక దగ్గర మీ థాట్స్, మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి థాట్, మీ పార్టీ థాట్ ప్రజలకి కనెక్ట్ కాలేకపోయింది, చాలా దారుణంగా ఫెయిల్ అయ్యారు. మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకోకుండా అమరావతికి మేము వ్యతిరేకం కాదు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన వెంటనే మళ్ళీ ఇటు ధర్మాన, బొత్స ఇంకొక డిఫరెంట్ స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. ఇదంతా కాకుండా ఒక కాంక్రీట్ స్టేట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఇస్తే తప్పేంటి అసలు? జగన్ గారు కూడా చెప్పారు ఆల్రెడీ. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఆ రోజు ఇంగ్లీష్ రిపోర్టర్లు అడిగితే అమరావతికి ఏదో చట్టబద్ధత అది ఇది అంటున్నారంటే, అమరావతి ఆల్రెడీ చట్టబద్ధత ఉందా? ఆల్రెడీ అమరావతి క్యాపిటల్గానే ఉంది, ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పరిపాలిస్తే అదే రాజధాని, దానికి చట్టబద్ధత ఎందుకు అన్నారు? అసలు చట్టబద్ధత ఎందుకు ఇప్పుడు? దట్స్ మై క్వశ్చన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అలాగే వైఎస్ఆర్సీపీని రాజకీయ సమాధి చేసేందుకే అమరావతికి చట్టబద్ధత అని. ఎందుకంటే దీంట్లో కేంద్రం ఇది కూడా ఉంది. అందుకే అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించని చెప్పి కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ చెప్పారు అనేటువంటిది వాళ్ళు ఓపెన్ గా మాట్లాడుతున్నారు. ఇట్స్ ఎ క్రెడిబుల్ సోర్స్ ఆల్సో. జగన్ రాజకీయ సమాధి చేయడానికైనా అమరావతికి చట్టబద్ధత? జనాలని మభ్యపెట్టడానికి, 2వ విడత భూముల్ని లాక్కోవడానికి వేసేటటువంటి ఎద్దుగాడ. మమ్మల్ని వాళ్ళు ఎప్పుడు చేయలేరులే, కానీ ఏదో పైచేయి సాధించినట్టు వాళ్ళు మీడియాలో చెప్పుకుంటే ఏం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఏం చేయలేరు. చంద్రబాబు నాయుడు ఇట్లాంటి చట్టబద్ధతలో ఇంకోటి పెట్టుకొని మేమేదో సమాధి అవుతామంటే రేపు పొద్దున ఎవడు సమాధి అవుతాడు ఎలక్షన్లో చూద్దాం, అది వెయిట్ అండ్ సీ. ఇది 2వ విడత 1,75,000 ఎకరాలు తీసుకోవాలి 50 గ్రామాల్లో. దాంట్లో ఇప్పుడు 7 గ్రామాల్లో 20,000 ఎకరాలు తీసుకుంటున్నారు, దానికి నోటిఫికేషన్ ఇచ్చారు. మిగిలిన 43 గ్రామాలకు కూడా తీసుకోవాలి, రైతులు ఇవ్వటల్లా. దానికోసం ఇది అమరావతికి చట్టబద్ధ కల్పించేసామని చూపించాలి. అసలు అమరావతికి కేంద్రం ఎట్టి చట్టబద్ధ కల్పించింది? రాష్ట్ర రాజధాని నిర్ణయించుకునేది కేంద్రమా రాష్ట్రమా? ఏ రాష్ట్ర రాజధాని అయినా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటారు. ఆల్రెడీ కేంద్రం చెప్పింది కదా సుప్రీంకోర్టులో కేసులో ఉన్నప్పుడు. సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది. అవును, అయ్యా రాష్ట్ర రాజధాని నిర్ణయించుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది, హైకోర్టును కూడా ఆడబెట్టుకోవాలని నిర్ణయించుకునేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. దీంట్లో హైకోర్టుకి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. దీన్ని కేంద్రానికి పంపిస్తే దీన్ని సుప్రీంకోర్టు ఎక్కడైతే మార్చాలనేది హైకోర్టుని సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్తుంది ఇక్కడ మనం ప్రపోజల్ పెడితే. సో రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అనేది 2014 డిసెంబర్లో డిసైడ్ చేశారు. 2014 డిసెంబర్లో అమరావతిని డిసైడ్ చేశారు. దట్ అమరావతి క్యాపిటల్. 14లో అదే క్యాపిటల్ ఉంది, 19లో అదే క్యాపిటల్ ఉంది, 24లో అదే ఉంది, 29లో అమరావతి రాజధాని క్యాపిటల్ ఉంటుంది.
సో అమరావతితో పాటు 2-3 పెడతారా, ఒకటే ఉంటుందా అనేది మధ్యలో మా ప్రభుత్వం తీసుకున్నటువంటి డెసిషన్ అది. సో అమరావతికి చట్టబద్ధ అంటే ఇదేదో చెల్లికి జరగాలి మళ్ళీ మళ్ళీ పెళ్ళిలాగా ఎన్నిసార్లు చట్టబద్ధ పెడతారు? రెండోది కేంద్రంకి సంబంధం ఏంది? ఇప్పుడు వీళ్ళు పాస్ చేసిన అసలు బిల్లు కాదు, రెజల్యూషన్, తీర్మానం. ఇట్లాంటి తీర్మానాలు చాలా చేసి పంపించారు కేంద్రానికి. తీర్మానం మళ్ళీ అదే అసెంబ్లీలో చేసుకోవచ్చు, కానీ మేము ఎక్కడ మార్చమంటున్నాం. అమరావతికి రాజధానిగా ఉంటుంది, కానీ అమరావతిలో ఈ దోపిడీని మాత్రం ఆపాలి అంటున్నాం. అమరావతి రాజధానిగా ఎంతవరకు మనం చేసుకోవాలి అంతవరకు చేసుకున్నాం. ఇప్పుడు 50,000 కోట్లు అప్పు తెచ్చారు, మళ్ళీ ఇంకొక 50,000 కోట్లు తేబోతున్నారు. సో ఈ 1,00,000 కోట్ల అప్పు ఎప్పుడు తీర్చాలి? దీనికి అసలు వడ్డీ ఎవరు కట్టాలి? రేపొద్దున ఇక్కడ ల్యాండ్లు ఇంకెంత మిగిలిపోతున్నాయి ల్యాండ్ బ్యాంకు, దీనిలో ఇంకా రేపొద్దున ఆదాయం ఎట్లా రాబోతుంది? అది కదా మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సింది. అయ్యా అమరావతి అంటే ఇది పరిధి. ఇప్పటికని చెప్తుంది, నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతుంది, అమరావతి పరిధి ఎంత? అది 29 గ్రామాల, 79 గ్రామాల. సో దాంట్లో తెనాలి ఉందా, గుంటూరు ఉందా, విజయవాడ ఉందా లేదా? పాయింట్ నెంబర్ 1. ఈ లేకుండా అమరావతి. సో ఓన్లీ ఆ గ్రామాలతోనే అమరావతి. ఇక్కడ తెనాలి మున్సిపాలిటీ ఉంది, మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ ఉంది, విజయవాడ కార్పొరేషన్ ఉంది, గుంటూరు కార్పొరేషన్ ఉంది. వీటితో అమరావతికి సంబంధం ఉందా లేదా? పాయింట్ నెంబర్ 1. ఇక్కడ పేదలు కానీ మధ్యతరగతి కానీ వచ్చి నివాసం ఉండటానికి ల్యాండ్లు ఏమన్నా ఉన్నాయా లేదా? ఉంటే ఎప్పుడు వాళ్ళకి ఇస్తున్నారు? 3. మొత్తం అమరావతి మీద ఎంత అప్పు చేయబోతున్నారు? ఇప్పటి వరకు చేసిన అప్పు ఎంత? దీనికి కట్టిన వడ్డీ ఎంత? ఈ మొత్తం ఎన్ని సంవత్సరాల్లో తీర్చాలి? నెంబర్ 4, అమరావతిలో మొత్తం ఇదంతా కన్స్ట్రక్షన్ అయిపోయినాక భూములు ఎంత మిగలబోతున్నాయి? దాన్ని ఎకరం ఎంతకు అమ్మబోతున్నారు? అమ్మితే ఏ సంవత్సరంలో అమ్ముతారు? దాని ద్వారా ఎంత రాబోతుంది? దాని ద్వారా ఈ అప్పులు అసలు వడ్డీ తీరిద్దా లేదా? భవిష్యత్తులో ఇక్కడ ఆదాయం ఎంత వస్తుంది ఏంటి? ఈ మీద కదా మనం అడిగేది. ఇదన్నీ వ్యాలిడ్ పాయింట్సే కదా. మన రాజధాని అనుకున్నప్పుడు మన రాజధాని భవిష్యత్తు ఏంటో మనకు తెలియకుండా ఇవాళ ఒకటి చెప్పి రేపు ఒకటి చెప్పి, ఇవాళేమో 29 గ్రామాలని, రేపేమో 79 గ్రామాలని, ఇవాళ లేదు 29 గ్రామాలతో ఇది ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయి నగరం అని ఒకరోజు చెప్పి, లేదు ఇప్పుడు 29 గ్రామాలు అయితే ఇది మున్సిపాలిటీ అయిద్దని చెప్పి నేలకు మడతెట్టి మళ్ళీ లేదు ఇంకా భూములు కావాలి ఇంకో రోజు. ఇప్పటి వరకు ఒక్కరికి డెవలప్ చేసి ఫ్లాట్ ఇవ్వాల. మరి రేపొద్దున ఇలా అన్ని ఫ్లాట్లు ఇవ్వడానికి ఎంత అవుతుంది? రేపొద్దున మళ్ళీ తీసుకుంటే వాళ్ళకి ఎన్ని సంవత్సరాలకు కౌలు ఇవ్వాలి? ఎన్ని కోట్లు అవుతుంది? అసలు ఏం చేద్దాం అనుకున్నాం? అంతర్జాతీయ రైల్వే స్టేషన్ కట్టి ఏం చేయాలి? బస్ స్టాండే లేదు ఇప్పుడు వరకు, ఫైర్ స్టేషన్ లేదు. ముందు బేసిక్ నీడ్స్ కదా మనకు కావాల్సింది. ఇవన్నీ వదిలేసి అంతర్జాతీయ రైల్వే స్టేషన్, అసలు రైల్వే స్టేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం అన్నా? ఎవరు కట్టాలి? కేంద్రం అందా? రైల్వే స్టేషన్ రాష్ట్రం అందా? అంతర్జాతీయ విమానాశ్రయం గన్నవరం పీకేస్తారా? 30 కిలోమీటర్ రేడియస్లో 2 ఎయిర్పోర్ట్లు పెడతారా? ఉంటాయా? అది ఇంకొక ప్లాన్ లేకుండా వాళ్ళంతా కన్ఫ్యూజ్ చేస్తా మభ్య పెడతా ఉండి మళ్ళీ మా మీద బ్లేమ్ దోస్తే ఎట్లా? మేము మళ్ళీ చెప్తా ఉన్నాం మీ వేదిక సాక్షిగా, మేము ఆ రోజు అమరావతికి వ్యతిరేకం కాదు, ఈ రోజు అమరావతికి వ్యతిరేకం కాదు. ఆ రోజు అమరావతి బాగుండాలనే నిర్ణయం తీసుకున్నాం. అమరావతిలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ పెట్టాలని ఆ రోజు కూడా మేము అనుకున్నాం. అన్ని కోర్టులకు వెళ్ళి ఆపేశారు. సో అమరావతిలో ఏమాత్రం డెవలప్మెంటు ఎంతవరకు చేయాలి, దాన్ని తక్కువ బడ్జెట్లో చేసి అక్కడ ఉన్నటువంటి రైతులకు మేలు చేయాలనేది మేము చేసిన ఆలోచన. ఇప్పుడు ఆయన ఎక్కువ బడ్జెట్ పెట్టేసి అది దోచుకునే కార్యక్రమం ఆయన చేస్తున్నాడు. సో అమరావతి దోపిడీకి ఎప్పుడు వ్యతిరేకమే, అమరావతిలో జరుగుతున్న అవినీతికి ఖచ్చితంగా వ్యతిరేకం, అమరావతిలో రైతులకు వీళ్ళు చేస్తున్న నష్టానికి వ్యతిరేకం, అమరావతి పేరుతో మరొకసారి భూసేకరణ చేసి రైతులను మళ్ళీ నట్టేట ముంచడానికి చంద్రబాబు నాయుడు ఉన్నాడుగా, దానికి మేము వ్యతిరేకం. అమరావతి ప్రాంతానికి వ్యతిరేకం కాదు, అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదు. అమరావతిలో ఇప్పుడు ఉన్నాయి సరిపోతాయి. ఇప్పుడు సచివాలయం ఉంది, అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది, మంత్రులు క్వార్టర్స్ కట్టండి, ఎమ్మెల్యేలు క్వార్టర్స్ కట్టండి, మీరు అన్నట్టుగా గవర్నర్ గారు బంగ్లా కట్టండి, మీరు అన్నట్టుగా ఏదో జడ్జిలు బంగ్లా కట్టండి, ఎవరు దాన్ని ఆక్షేపించరు. ఎస్, మిగిలినన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అమరావతిలో మీరు ఈరోజు టీ బండి పెట్టుకోవాలంటే ఆ 29 గ్రామాల్లో ప్రభుత్వం దగ్గర భూమి ఉంది. టీ బండి పెట్టుకోవాలంటే ప్రభుత్వ పర్మిషన్ కావాలా? ప్రభుత్వం ల్యాండ్ అలకాట్ చేయాలి మీకు, సిఆర్డీఏ నిర్ణయం తీసుకొని. ఎక్కడి నుంచి వస్తుంది ఇంకా? సో ఇన్ని రకాలుగా అడ్డంకులు అక్కడ ఉన్నాయి. అది మేము చెప్తుంది. దాన్ని మేము చెప్తే మీరు వ్యతిరేకం, అసెంబ్లీలో మేము చట్టబద్ధత కల్పిస్తున్నాం. అసెంబ్లీలో చట్టబద్ధత, అమరావతి ఆడే ఉంది, మరి కొత్తగా కల్పించేదే ఉంది, జనాలను మభ్యపెట్టం కాకుండా. అంటే అమరావతి ఇప్పుడుదాకా రాజధాని కాదని వీళ్ళే చెప్పదలుచుకున్నారా? ఇంకా రాజధాని ఎప్పుడో చట్టబద్ధత వచ్చింది, ఇప్పటిదాకా రాజధాని కాదని వీళ్ళు చెప్పదలుచుకున్నారా? మరి చెబితే మరి ఇన్నాళ్ళు ప్రజలు మభ్యపెట్టినట్టే కదా వీళ్ళు. సో అమరావతి అప్పుడు రాజధానిగానే ఉంది, ఇప్పుడు కూడా ఉంది, భవిష్యత్తులో కూడా ఉండబోతుంది. రైట్. ఓ 2 ముఖ్యమైన ప్రశ్నలతో ముగిస్తాను వెంకటరెడ్డి గారు. అమరావతిలో ఇదిగో అవినీతి, ఇదిగో అప్పుల పరిస్థితి, కూటమి చేస్తున్న లెక్కలివే,
తప్పులు ఇవే సాక్ష్యాలని చెప్పి మీరు పదే పదే చెప్తున్నారు. ఈ లోపాలతో పాటు అమరావతిపై మీకు ఉన్నటువంటి ఆ డెడికేషన్ను ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి చూపించినా కూడా అమరావతి ప్రాంతంతో పాటు ఏపీలో ప్రజల మద్దతు రాబోయేటువంటి ఎన్నికల్లో వైసీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది, అసలు వస్తుందనే నమ్మకం మీకుందా? సార్ డెఫినెట్లీ మేము ఎప్పుడూ ఒక ప్రాంతానికి వ్యతిరేకం కాదు, మళ్ళీ చెబుతున్నాం. అదే అమరావతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. అదే అమరావతి ప్రాంతంలో మరి ఇప్పుడు తాడేపల్లి అమరావతిలో ఉందంటారో లేదంటారో రేపొద్దున భవిష్యత్తులో తెలియదు కాబట్టి మేమైతే తాడేపల్లి కూడా అమరావతిలో ఉందని అనుకుంటున్నాం. అందుకని తాడేపల్లి కూడా జగన్ గారు ఇల్లు కట్టుకుంది, అక్కడే పార్టీ ఆఫీస్ పెట్టుకున్నాం. మేము చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కట్టుకుంటున్నారేమో, మేము ఆ రోజే అక్కడే కట్టుకున్నాం. కానీ అక్కడ మేము వచ్చిన తర్వాత పరిస్థితి చూస్తే ఇన్ని లక్షల కోట్లు అవుతుంది. ఈ లక్షల కోట్లు మనం తెచ్చి పెట్టలేము. పిల్లలందరికీ చదువు కావాలా, 1,00,000 కోట్లతో 4 బిల్డింగ్లు కావాలంటే మీరేం చెబుతారు? పిల్లలందరికీ చదువే కావాలంటే రాజధాని అనేటువంటిది ఒక సెంటిమెంట్ కదా, ఆల్రెడీ కట్టాను కదా, బిల్డింగ్లు ఉన్నాయి కదా సార్. ఇప్పుడు విజయవాడలో అనేక ప్రభుత్వ బిల్డింగ్లు ఉన్నాయి. ఈ విజయవాడ రాజధాని కాదా? గుంటూరులో బిల్డింగ్లు ఉన్నాయి. ఇప్పుడు వరకు వాడుతుంది ఎక్కడ మనం? ఇప్పుడు ఏపీఐసీసీ బిల్డింగ్లు ఎక్కడ ఉన్నాయి, లేదంటే సాంఘిక సంక్షేమ శాఖ బిల్డింగ్లు ఎక్కడ ఉన్నాయి? అన్నీ వెలగపూడిలో లేవు కదా. సో ఉన్నాటిని మనం యూటిలైజ్ చేసుకోకుండా కొత్తవి కడతాము, నాశనం చేద్దాం ఉన్నాయంటే, లేకపోతే 1,00,000 కోట్లు అప్పు తెచ్చి కడదామంటే దాన్నే వ్యతిరేకిస్తుంది. ఆ రోజు వ్యతిరేకించుకొని దానికే 5,000 కోట్లు 10,000 కోట్లు పెడితే అక్కడ అయిపోతుంది కదా. ఆల్రెడీ అక్కడ 30 లక్షల మంది జనాభా ఉన్నటువంటి నగరంగా ఉంది కదా అని ఆ రోజు మనం చెప్పాం. సో లేదు అమరావతిలోనే మొత్తం అన్నీ చేద్దామని వీళ్ళు అంటున్నారు. చెయ్యండి అంటున్నాం మేము. కానీ దీనికి ఒక ప్రణాళిక లేకుండా ఇప్పుడు అప్పులు తెచ్చినాటికి దీంతో ఇంక అయిపోయిద్దా, లేదు ఇంక అసలు ల్యాండ్లు తీసుకోకుండా ఇక్కడితో ఆపేస్తారా? సరే రెండో విడతలో 1,75,000 ఎకరాలతో ఆపదలుచుకున్నారా, లేదా తడదాకా పోతారా? అసలు ఏంది మీ ప్లాను? ఇది కదా వాళ్ళు చెప్పాల్సింది అధికారంలో ఉండి, మేం కాదు కదా. సో మేము ప్రజలకు జరుగుతున్నటువంటి వాస్తవాలేంటి, ఏ విధంగా కిలోమీటర్ రోడ్లకని ఇంత దోపిడీ చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళే 2,000 కోట్ల రూపాయలకి సచివాలయం కాంట్రాక్ట్ ఇచ్చి మళ్ళీ దాన్ని 4,000 కోట్లకి, మళ్ళీ దాంట్లో అడిషనల్ ఈ కట్టాలనే 8,000 కోట్లకి ఎట్లా పెంచారు, ఎలా హైకోర్టుని ఇంత అని చెప్పి మళ్ళీ అంతగా పెంచారు. సో ఇవన్నీ మేము ప్రజలకు చెప్తాం, జరుగుతున్న దోపిడీ మీద చెబుతాం. సో మేము ఎక్కడ దానికి వ్యతిరేకం కాదని చెప్తున్నాం, క్లియర్గానే ఉన్నాం మేము, క్లారిటీగానే. సో వాళ్ళు మేమేదో చెప్పిన దాన్ని కన్ఫ్యూజ్ చేసేసి వేరే వాళ్ళకి అది చెప్పి మా మీద ఏదో తప్పుగా ప్రచారం చేశారు, అది వర్కౌట్ అయ్యి ఉండొచ్చాం. కానీ అన్ని సందర్భాల్లో కాదు కదా. సో చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఇంకో మీరు అన్న 2028 అన్నారు కదా పూర్తి అయిపోయిద్దని, ఎంతవరకు పూర్తి చేస్తారో చూద్దాం. పిచ్చి మొక్కల పీకి మళ్ళీ నీళ్ళు ఎత్తి తోడిపోసి మళ్ళీ అదే పునాదుల్లో చేపలు పట్టకుండా అన్ని పూర్తిగా బిల్డింగ్ కట్టేసినాక మాట్లాడదాం. సో ఆ 4 బిల్డింగ్లతో అయిపోయిద్దా? ఒకరు కట్టారు అనుకుందాం, ఓకే అయిపోయిద్దా అందరితో? మరి ఎప్పటికి అయ్యిద్ది? ఇదిగో రాజధాని మీరు అన్న 2028 పూర్తి అయిపోయిద్దా? ఇంకా తర్వాత రూపాయి కూడా ఖర్చు పెట్టారు, ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు సార్. తర్వాత ₹1 కూడా ఖర్చు పెట్టరు కదా, ఇంకా అప్పులు ఏం జరగదు. ఇక అంతటితో రాజధాని పూర్తి అయిపోయిందని చెప్పి ఇంకా అప్పులు కూడా రూపాయి జరగదు దాని మీద. చూడాలి, మీకు క్లారిటీ లేదన్నప్పుడు ఇంకెవరికి క్లారిటీ లేదు. సీఎం గారు అయితే 2028 ఆగస్టు కల్లా రాజధాని అని చెప్పి అన్నారు. ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే అమరావతి ఆయన చెప్పే రాజధాని ఏంటంటే, ఆయన చెప్పే రాజధాని పూర్తి అయిద్దని ఏం చెప్తున్నాడు? సచివాలయం పూర్తి అయిద్ది అంటున్నారు, అసెంబ్లీ పూర్తి అయిద్ది అంటున్నారు, హైకోర్టు పూర్తి అయ్యిద్ది, GID టవర్ పూర్తి అయ్యిద్ది చెప్తున్నారు. 4 ఈ 4 ఉన్నాయి కదా అంటున్నారు ఆల్రెడీ. కొత్తగా మళ్ళీ మీరు కంప్లీట్ చేసేది ఏంది? ఉన్నటిని వదిలేసి కొత్త ఈ కడుతున్నామని చెప్పి 4 బిల్డింగ్లు కట్టేస్తే అమరావతి అయిపోయిందని అంటే ఇంక అంతటితో ఆపేయాలి మనం. సో అందుకని చూద్దాం, రోజు రోజుకి ఎన్ని మాటలు వాళ్ళవి మారుతాయో. మొన్నటిదాకా రెండో విడత భూసేకరణ చేస్తారని ఎవరికైనా చెప్పారా? ఇప్పుడు స్టార్ట్ చేయలేదా? మాట మారలేదా? సరే రెండో విడత ముందు 7 గ్రామాలు అన్నారు, ఇప్పుడు మాస్టర్ ప్లాన్ని 50 గ్రామాలకు రూపొందిస్తున్నారు. భవిష్యత్ అవసరాల కోసం దీన్ని తీసుకుంటామని ఆల్రెడీ మెన్షన్ చేశారు, విడతల వారిగా తీసుకుంటామని. సో ఇవన్నీ ప్రజలకు మెల్లిమెల్లిగా అర్థం అవుతాయి. సో చంద్రబాబు నాయుడు గారు మోసాలు ఒకే రోజు అర్థం కాకపోయినా మెల్లమెల్లగా అర్థం అవుతాయి. అర్థమైనప్పుడు ప్రజలు ఏ విధంగా సావు దెబ్బతీయాలో అదే విధంగా దెబ్బతీస్తారు. వెయిట్ అండ్ సీ అంతే. రైట్. లాస్ట్ అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రజలు చావు దెబ్బ కూటమిని తీస్తారా లేదా అనేటువంటిది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కానీ రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ షర్మిల, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీని చావు దెబ్బ తీయటం ఖాయం అని చెప్పి క్లియర్ కట్గా కనిపిస్తుంది. మొన్న విజయమ్మ గారి లేఖతో అయితే అది క్లారిటీగా అర్థమైపోయింది. ఏంటి సంధి ప్రయత్నాలు చేస్తే బాగుంటుందేమో ఇప్పటికైనా కూడా. ఒకటి సార్, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రయోగిస్తున్న ఒక బాణం ఈరోజు షర్మిల. ఎందుకు ఆ బాణం అంటున్నా అంటే, అన్నీ అయిపోయినాయి, అన్ని రకాల అస్త్రాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారు ప్రయోగించేశారు. మొన్న ఎన్నికల్లో కూడా ప్రయోగించారు. తల్లి అన్నాడు, చెల్లి అన్నాడు, బాబాయ్ గొడ్డలు అన్నాడు,
రకరకాలుగా అన్ని 1,00,000 కోట్లు అదేంది మీ భూములు లాగేసుకుంటున్నారన్నారు, 30,000 మంది మహిళలు మిస్ అయ్యారన్నారు, 14 లక్షల కోట్లు అప్పు అన్నాడు, ల్యాండ్ టైటిలింగ్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ అదే అస్త్రాలని, అదే తుప్పు పట్టినటువంటి అస్త్రాలని ఈరోజు మళ్ళీ తీసుకొని వచ్చి విజయం గారితో ఏదో లేఖ రాపిచ్చారు. నేను ఒకటి క్లియర్గా అడుగుతున్నా, విజయం గారితో లేఖ ఖచ్చితంగా బలవంతంగానే అది షర్మిల గారు రాపించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఆమె కన్ఫ్యూజ్ అయ్యి సంతకం పెట్టారో అని అనిపిస్తుంది. అది లెటర్ మీరే చూస్తే ఏమర్థమైంది, నోటరీ ఎవడన్నా చేపిస్తాడా? అవును, లేఖకి నోటరీ ఎవడన్నా చేపిస్తాడు. యూసఫ్ కూడా అడ్వకేట్ పేరుతో నోటరీ ఉంది. అది ఇప్పుడు నోటరీ దేనికి చేపిస్తారు? అగ్రిమెంట్ ప్రకారం. లేఖ రాయడానికి నోటరీకి తేడా ఉంది కదా. 2 నాకు 4 మనవాళ్ళు అని రాశారు, దాంట్లో ఉన్నది ఒకడే మనవడు కదా, 3 మనవరాళ్ళు కదా. అంటే అసలు ఆమె ఏం చూడకుండా సంతకం పెట్టిందేమో అని అనిపిస్తుంది. 2 మీరన్న బాణాలు వదులుతారంటున్నారు కదా, వదలమండి. సోనియా గాంధీ దగ్గర నుంచి ఇక్కడ మీరన్న కుటుంబ సభ్యుల దాకా అన్ని బాణాలని ఒకేసారి ఎదుర్కొని వచ్చినాలో. సో ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి? కానీ ఒక్కరోజు కూడా పల్లెత్తి తన చెల్లిన మాటలన, అది జగన్ గారి విఘ్నత. ఆమె ఎన్ని రకాలు మాట్లాడినా ఇప్పటికీ తన చెల్లె అని మాట్లాడతాడు. అవినాష్ రెడ్డి గారు కూడా సునీత అక్క అని మాట్లాడుతున్నాడు. అది వాళ్ళకున్న సంస్కారం, వాళ్ళకి లేని సంస్కారం అది. మనం ఏం చేస్తాం? ఉపయోగించుకోమనండి. చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో నడవమనండి. చంద్రబాబు నాయుడు గారు తన పిల్లనిచ్చిన మామనే మోసం చేశాడు. రేపొద్దున షర్మిల గారిని మోసం చేయడానికి గ్యారంటీ ఉంటుంది. అవసరానికి వాడుకుంటారు, వదిలేస్తారు రాజకీయంగా. కానీ మీరు బాగా ఫిక్స్ అయినట్టు ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు వదిలిన బాణమే అని చెప్పి. కాకపోతే షర్మిల గారు ఆ మాట వింటేనే తను మండిపడతారు పెద్ద ఎత్తున. నేనేమో కాంగ్రెస్ పార్టీకి చీఫ్ ని, తెలుగుదేశం అధినేత ఆయనకి మాకు ఉప్పు నిప్పు, వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు నన్ను అడ్డుకోలేక, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రొటెక్ట్ చేసుకోలేక నా మీద ఇట్లా నింద వేస్తున్నారని చెప్పి అంటారు. మొన్నే కడప పోయి షో చేసి వచ్చిందామా, అరటికాయ బండి లేదో పెట్టుకొని అక్కడ. ఆ పక్కన ఉన్న వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కానీ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో రాలా. మరి ఎట్లా వెళ్తారు తెలుగుదేశం వాళ్ళు? కాంగ్రెస్ బద్ద వ్యతిరేక అయితే ఏడున్న కాంగ్రెస్ పార్టీ ఈయన రోజు హాట్ లైన్లో డిస్కస్ చేసుకుంటారని అది అందరూ తెలిసిందే. చెప్పారు కదా, నేను చెప్తే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపేశాడని చెప్పి సాక్షాత్తు రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పలేదా అన్నారు. మరి కాంగ్రెస్ తెలుగుదేశం ఒకటి కాదంటానికి ఏముంది? ఈరోజు ఆల్రెడీ పొత్తులు కూడా పెట్టుకున్నారు కదా ఒకసారి 2018లో. సో మీరు అన్న షర్మిల గారు మామూలుగా మీరు చెప్పండి, ఇప్పుడు కమ్యూనిస్టులు ఎవరిని విమర్శించాలి? ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాలి. కాంగ్రెస్ ఎవరిని విమర్శించాలి? తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాలి. కానీ కాంగ్రెస్ షర్మిల ఎవరిని విమర్శిస్తున్నారు? రోజు జగన్ గారిని విమర్శిస్తున్నారు. అపోజిషన్లో ఉన్న వాళ్ళని విమర్శిస్తారా, అధికారంలో ఉన్న వాళ్ళని విమర్శిస్తారా? దీన్ని బట్టి సింపుల్గా ఆమె ఎవరి డైరెక్షన్లో పనిచేస్తుండడానికి ఇంతకంటే రుజువేం కావాలి? ఇప్పుడు ఆమె ఎవరిని అడగాలి? ఏంటి అండి మీ అమరావతి దోపిడీ అని అడగాలి చంద్రబాబు నాయుడిని. ఏంటంటే రైతులు గిట్టుబాటు లేదని చంద్రబాబు నాయుడిని అడగాలి. ఆడ పులివెందులు వెళ్ళి ఏదైతే అరటికి సంబంధించినటువంటి బనానాకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో స్టోరేజ్, అక్కడికి వెళ్ళి ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఏం దీన్ని ఇట్లా పాడు పెట్టారని అడగాలి. దానికి జగన్ గారికి ఏం సంబంధం ఉంటుంది? జగన్ గారు ఉన్నప్పుడు అది పనిచేసింది. ఇప్పుడు కరెంట్ బిల్లు కూడా కట్టకుండా వాళ్ళు వదిలేశారు దాన్ని. ఇవన్నీ క్వశ్చన్ చేయాల్సింది ఎవరిని? మరి మీరు ఎవరి డైరెక్షన్లో పనిచేస్తుందనేది ఇంతకంటే ఉన్న ప్రూఫ్ ఉంటుందా? ఆమె చంద్రబాబు నాయుడు గారికి కష్టం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో బయటకు వస్తారు. కానీ రాబోయే రోజుల్లో ఇప్పటిదాకా ఒక లెక్క, రాబోయే రోజుల్లో వైఎస్ షర్మిల అపరకాళిక అవతారం ఎత్తేటువంటి ఛాన్స్ అయితే నాకైతే క్లియర్ కట్గా కనిపిస్తోంది. కూటమికైనా ఉందో లేదో కానీ జగన్ని రాజకీయ సమాధి చేయాలని షర్మిల గారు మాత్రం కంకణం కట్టుకున్నట్టుగానే కనిపిస్తుంది. ఏం చేస్తారు? బూతులు ఆర్ యు రెడీ ఫర్ దట్? కాదండి, మీరు కానీ మీ అధినేత కానీ ఇప్పుడు తిడుతున్న దానికంటే 4 మాటలు ఎక్కువ తిడుతుందేమో. మీరు అన్న అపరకాలికో భద్రికో ఇంకోటో నాకైతే పెద్ద తెలియదు. కానీ సో ఏం చేస్తారు అంత అయితే? రేపు వద్దు లేకపోతే అరే ఊరే అని తిడతానికి సిద్ధపడతారేమో. ఇప్పుడు సైకోలు, సన్నాసులు, అంటే రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళందరూ కుక్కలు, ఆ మాటలే కదా. ఇంతకంటే ఇంకేం దిగదారిపోయి మాట్లాడతారు? అరే చూసుకుందాం, కొట్టుకుందాం అంటారేమో రేపు పొద్దున భవిష్యత్తులో. మీరు ఎన్నైనా మాట్లాడండి, మేము మీ గురించి పట్టించుకోదలుచుకోలేదని మేము చెప్పదలుచుకో. ఇప్పుడు మీరు ఫాలో అవుతున్నటువంటి, ఇప్పుడు మీరు మెయింటైన్ చేస్తున్నటువంటి ఆ సహనం, సంయమనం అధినేత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మీ వరకు ముందు ఇలాగే ఉంటుందా? ఉండాలి. రాజశేఖర రెడ్డి గారు కూతురు అయిపోయింది, ఏం చేద్దాం? అదే కాకుండా వేరే వాళ్ళు అయ్యుండుంటే అంతకంటే ఎక్కువ మేము కూడా సమాధానం చెప్తాం. కానీ ఏం చేద్దాం? రాజశేఖర రెడ్డి గారి కూతురు ఏమనలేం, జగన్ గారికి చెల్లెలు ఏమనలేని స్థితిలో ఉన్నాం. ఎంతకాలం మీ లైన్ ఆఫ్ కంట్రోల్? ఏం చేద్దాం? కంట్రోల్లో ఉంటున్నాం. ఇప్పుడు ఆమె ఎన్ని రకాలుగా రెచ్చగొడుతుంది. కుక్కలు అంది, సైతాన్లు అంది. ఎవడు కుక్కలు? మీ తండ్రి గారిని అభిమానించే వాళ్ళు కుక్కలా? మీ తండ్రి గారి కోసం ప్రాణాలను కోల్పోయినటువంటి వాళ్ళు ఈరోజు జగన్ గారిని అభిమానిస్తున్న వాళ్ళు కుక్కలా, సైతాన్లా? ఏం చేసామని మేము సైతాన్లు? ఏమన్నా మేము వెళ్ళి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు నాశనం అవ్వాలని కోరుకున్నటువంటి ఆ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మేమేమన్నా పొత్తులు పెట్టుకుంటున్నావా? ఆయన దగ్గరికి వెళ్ళి మేమన్నా పనిచేస్తున్నావా మమ్మల్ని కుక్కలు అనడానికి? ఇదే కాంగ్రెస్ పార్టీ మీ తల్లి గారిని మిమ్మల్ని రోడ్డు మీద కూర్చోబెట్టిందే, ఏదైతే
ఖైరతాబాద్ రాజ్భవన్ గవర్నర్ గారు బంగ్లా ఎదురు మీరు రోడ్ల మీద కూర్చున్నారు కదా, ఉమ్, మరి మీ తండ్రి గారి పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చింది కదా, మరి అదే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మీరు అధ్యక్షురాలుగా ఉండి అంటే మరి కుక్కలు ఎవడు సైతాన్లు ఎవడి దగ్గర పనిచేస్తున్నారు? మీ అన్నని జైలుకు పంపిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళి ఆ పార్టీలో అధ్యక్షురాలు అయితే ఎవరు ఏ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని అర్థం కావట్లేదా? అసలు ఎవరు ఇప్పించారు ఆమెకు పదవి? ఇది రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కలిపి ఇప్పించారు. ఉమ్, ఇది క్లియర్ కదా, కాంగ్రెస్ పార్టీ పదవి, ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాల పదవి. మరి ఇవన్నీ వాళ్ళ డైరెక్షన్లో నడుస్తున్నట్టు కాదు అనడానికి ఏముంది? ఆమె చంద్రబాబు నాయుడు గారి మీద మీరు తిరగబడి ఈరోజు యాత్రలు చేయమనండి. ఈ ప్రభుత్వం 22 నెలల కాలంలో అనేక మంది మహిళలు అత్యాచారాలు జరిగినాయి. ఒక్కరోజు అన్న హోంమంత్రి నిలదీసిందా షర్మిల గారు? ఒక్క రైతుకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర లేదు ఏ పంటకి. మరి ఎందుకు పోరాటం చేయాలి చంద్రబాబు నాయుడు గారి మీద? మరి ఇదే దీనికి అంశం. ఇన్ని కోట్లు 3,40,000 కోట్లు అప్పు చేశారు 22 నెలల కాలంలో. ఎందుకేమో అప్పుల గురించి ఒకరోజు కూడా నిలదీలా? ఈరోజు రాష్ట్రంలో నడి రోడ్డు మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి, అసెంబ్లీలో స్కిట్లు వేసుకుంటున్నారు. ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు అంశాలు మనం ఎత్తాలంటే ఒకటి కాదు. మరి ఎందుకు మాట్లాడలా? ఏం ఆడబిడ్డ కదా, ఆడబిడ్డ అనేది 1,500 ఎందుకు ఇవ్వ చంద్రబాబు నాయుడు ఎందుకు అడగట్లా? ఏమో రాజకీయ నిరుద్యోగి కదా, మామూలు నిరుద్యోగులకు 3,000 ఇవ్వట్లేదు కదా, దాన్ని ఎందుకు క్వశ్చన్ చేయట్లా? ఇవన్నీ అంశాల్లో ఒకటన్నా అడిగిందా? మరి అడిగి చేయాలి కదా. మీరు వెళ్ళి అక్కడ ధర్నా చేసి చంద్రబాబు నాయుడు మీరు ఫోన్ చేస్తే ఇస్తాడు కదా చంద్రబాబు నాయుడు గారు, ఆడబిడ్డని ఇచ్చేయమని చేస్తే ఇచ్చేస్తారు కదా. షర్మిల గారు అడిగితే ఇచ్చేస్తారు కదండి. ఎట్లా ఇస్తారు? వెళ్తారు, మంచి ఫ్రెండ్షిప్ ఉంది కదా. ఇప్పుడు వాళ్ళకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. జగన్ గారిని తిట్టడానికి ఏమైనా వాడుకుంటా ఉన్నారు. సో ఆమె కూడా పర్లేదులే, మనకు సపోర్ట్ ఉంది కదా, మనకు ఎవరు సపోర్ట్ లేకుండా తిట్టలేము, చంద్రబాబు నాయుడు లాంటి సపోర్ట్ మీడియా సపోర్ట్ ఉంది కదా, వాళ్ళ మీడియా సపోర్ట్ అని ఆమె కూడా ఇచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. లేకపోతే ఎవడు కుక్కలు ఎవడు సైతాన్లు చెప్పండి మీరు? ఇది మనుషులు మాట్లాడతాం మన ఈ లాంగ్వేజ్? రాజశేఖర రెడ్డి గారు బిడ్డ మాట్లాడే లాంగ్వేజ్ అనేది. రాజశేఖర రెడ్డి గారు నాశనాన్ని కోరుకున్న రాధాకృష్ణ దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద కాలు వేసుకుంటాడు, ఏమేమో ఇట్లా బిక్కమొహం వేసుకుని ఇట్లా కూర్చుంటే ఆ రోజే మేము వదిలేసాం. ఇంకా ఆ గురించి మనం డిస్కస్ చేయటం వేస్ట్. ఆమె ఎన్ని రకాలుగా ఉపయోగించుకుంటారా వాడతారా అసలు ఎన్ని నథింగ్ అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల బలం ఉంది. ఎవరో కుటుంబంలో చెల్లో లేదంటే ఇంకొకళ్ళు లేదా ఏదో మాట్లాడారు దీని గురించి అది కాదు జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఓట్లేసేది. జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలను చూసి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో నేను అధికారంలోకి వస్తే ఈ మంచి చేశా, మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ మంచి చేయబోతున్నాను ఓట్లు అడుగుతున్నాం మేము. సో వ్యక్తిగత అంశాలు రకరకాలు ఉండొచ్చు, ఎవరింట్లో ఉండవు. అన్నా చెల్లెలకు పడవు, అమ్మ కూతుర్లకు పడవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి చెల్లెలు ఎక్కడ ఉన్నారండి? కనీసం నారా లోకేష్కి చంద్రబాబు నాయుడు గారి చెల్లెల్లో అంటే వాళ్ళ అత్తల పేర్లు తెలుసా? వాళ్ళ అత్త మామ పేర్లు చెప్పండి లోకేష్ని, వాళ్ళ మేనత్త పేర్లు. చంద్రబాబు నాయుడు గారి తమ్ముడిని గొలుసులతో కట్టేసింది ఎవరు? రామూర్తి నాయుడిని. వాళ్ళకి ఏమైనా ఆస్తులు వాటాలు ఇచ్చాడా? హెరిటేజ్లో రోహిత్కి ఏమైనా షేర్ ఉందా? నారా రోహిత్కి, నారా రామూర్తి నాయుడుకి ఉందా? వాళ్ళ చెల్లెలకి ఏమైనా ఉన్నాయా? అసలు అంతెందుకు ఖర్జూరపు నాయుడు ఎప్పుడు పుట్టాడు ఎప్పుడు చచ్చిపోయాడు చంద్రబాబు నాయుడు చెప్పాలండి. లోకేష్ దాకా అవసరంలా? ఖర్జూరపు నాయుడు జయంతి వర్ధంతి ఎప్పుడైనా చేశాడా? అమ్మనమ్మ జయంతి వర్ధంతి కనీసం పూలన్న పెట్టాడా? అసలు చిత్రపటం ఉందా వాళ్ళ ఇంట్లో? ఇవన్నీ మనం చెప్పుకుంటా పోతే చాలా పెద్ద కథ. మాకు అవన్నీ అవసరంలా. మాకు రాష్ట్రం ప్రజలు సమస్యలు వాటిని అడ్రస్ చేయటం మేము దాని మీద ఉన్నాం. వీళ్ళు వాళ్ళింటో ఏం లూప్ హోల్ ఉంది, వీళ్ళుంటో ఏం గొడవ ఉంది, వాళ్ళ మధ్య ఏం దూరాలి, మనం దూరాలను ఇంకెట్టబెడగొట్టాలి, దీన్ని ప్రజల్లో డిస్కస్ చేయించాలి, అసలు విషయాలు డిస్కస్లోకి వెళ్ళకూడదు అని వాళ్ళు చూస్తున్నారు. సో ప్రజలు నేను గమనించమని చెప్తా ఉన్నా. సో మేము ఒక రాజకీయ పార్టీగా ఉన్నాం, 3 జనరల్ ఎలక్షన్స్ ఫేస్ చేసాం, ఓడిపోయినా ప్రజల్లోనే ఉన్నాం, పాదయాత్ర చేసాం, మళ్ళీ అధికారంలోకి వచ్చాం. మేము అధికారంలో ఉన్న 5 ఏళ్ళలో 2 ఏళ్ళు కోవిడ్ ఉన్న 3 సంవత్సరాల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేనంత మంచి సంక్షేమంగానే అభివృద్ధిగానే అందించాం. సో కొన్ని అనివార్య కారణాల వల్ల మా మీద తప్పుడు ప్రచారం వల్ల ఇంకో ఈవీఎంలో రకరకాలుగా మేము ఓడిపోయి ఉండొచ్చు. సో మళ్ళీ ఈరోజు ప్రజా సమస్యలను డైలీ అడ్రస్ చేస్తుంది. కనీసం ఈరోజు అమ్మఒడి కొంతమంది కన్నా అందుతుందంటే, మీరు అన్నటువంటి సింగిల్ గ్యాస్ సిలిండర్ అన్న కొంతమందికి వచ్చింది అని అంటే, లేదు మీరు అన్న రైతు భరోసా కొంతమంది కన్నా వచ్చింది అంటే, జగన్ గారు 22 నెలల్లో మాట్లాడబట్టే అడ్రస్ చేయబట్టే వచ్చింది. సో మీరు అన్న 10,000 ఉద్యోగాల క్యాలెండర్ అన్న ఇస్తామని చెప్పి కనీసం అనౌన్స్మెంట్ వచ్చిందంటే మేము అడగబట్టే వచ్చింది. సో అంటే జగన్ గారు ఓడిపోయినా ప్రజా సమస్యల మీద ఉన్నాడు, మీకోసం పోరాడుతున్నాడు. ఇది గమనించమని చెప్తా ఉన్నాం. అధికారంలోకి వస్తే మంచి చేయగలుగుతాం, రాకపోతే మంచి చేసేందుకు పోరాటం చేస్తూ ఉన్నాం. ఇదే పొలిటికల్ పార్టీగా మేము ఒక స్టాండ్తో ఉన్నాం, దాన్ని గమనించమని చెప్తా ఉన్నాం. రైట్. ఎన్నికలు ఇప్పుడు దగ్గరలో లేనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇదిగో రేపో ఎల్లుండో ఎన్నికలు అన్నట్లుగానే ఉన్నాయి. ఇప్పటి వరకు రాజధానిపై డీటెయిల్గా మాట్లాడాము. ఇక రాబోయేటువంటి రోజుల్లో మిగతా రాజకీయ అంశాలపై ఖచ్చితంగా మీ పార్టీ వాయిస్గా మిమ్మల్ని మళ్ళీ ఒకసారి
డైల్ న్యూస్ హాట్ సీట్కి పిలుస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ అన్న.